కొన్ని వారాలుగా, సుమారు 8 వారాలుగా ఒక విచిత్రమైన అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. అది ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ చాలా విచిత్రమైన అధ్యాయాలు మనం తిరగేస్తున్నాం. ఇలాంటి నిగూఢమైన సంగతులు నేర్చుకుంటూ పులకించిపోయిన వారు కొందరైతే, ఇలాంటి నిగూఢమైన విషయాలు అర్థం చేసుకోలేని మందమద్దులు మరికొంతమంది. ఇలాంటి నిగూఢమైన సంగతులు బోధిస్తున్నప్పుడు ఇన్ని సంగతులు బైబిల్లో లిఖింపబడి ఉన్నా మాకు అర్థం కాని పరిస్థితుల మధ్య దేవుడు మాతో మాట్లాడుతున్నాడని సంతోషించే బృందం కొందరైతే, ఈ తరగతులు ఎప్పుడు ముగిసిపోతాయా అని ఎదురు చూసే భక్తులు చాలామంది ఉన్నారు. మరి ఆ జాబితాలో, రెండో జాబితాలో మీరు ఉండక చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఈరోజు ముగింపు మాటలనే నేను అనుకుంటున్నాను ఈ పరంపరకి. అయితే కొంచెం ఒక 10 నిమిషాలు ముందైనా అయిపోవచ్చు, లేదా ఒక 10 నిమిషాలు ఆలస్యమైన అవ్వచ్చు, కానీ ఒక విలువైన దర్యాప్తుని మాత్రం మనం ముగించబోతున్నాం. చూద్దాం, వెళదాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరు నిర్లక్ష్యంగా ఉంటే నేను చెప్తున్నాను, వాడి దగ్గరికి దయ్యం చాలా త్వరగా వస్తాడు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వాడు గురించే, నేను సీరియస్గానే చెప్తున్నాను. మీరు మొబైల్ చూసుకునో, దిక్కులు చూసో, లేని కహాని పనులు చేశారో నేను చెప్తున్నాను, వాడికి మీరు దొరుకుతారు. ఇది కామెడీగా తీసుకోవద్దు. వస్తూ వస్తూ ఈ దర్యాప్తులు ప్రారంభించినప్పటి నుంచి ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు. మీకు చాలా విషయాలు నేను బయటకు చెప్పట్లేదు. ఇప్పుడు కూడా ఒక ఆయన నేను గుద్దేద్దాను కారు మీద నుండి, ఏడిపి రోడ్లో. జస్ట్ మిస్, నాకు నిద్ర వచ్చింది. మరి ఎందుకో దేవుడు లేపినట్టు తలుపు మళ్ళీ వేసినాడు, అలా వెళ్ళిపోయి నేను ఎలా వచ్చేసాను. ఏదైనా జరగవచ్చు. అంతకుముందు వారంలో లీగల్గా ఎలాంటి ఫైట్ చేస్తున్నాం మీకు తెలుసు. మరో పక్కన వ్యక్తిగతంగా లీగల్ ఫైట్ ఏముందో నాకు తెలుసు. ఇక చందుట్లో సడేమీలాగా మధ్యలో ఈ సప్పవరం సామలకోట పోలీస్ స్టేషన్లో మళ్ళీ అదో ఆవిడ ఎవరో మరి హెచ్జి తెలిసింది. మేడం వచ్చింది, మేడం అంటే సరదా అంటున్నాను, ఆ సిస్టర్ వచ్చారు. మరి ఆవిడ చాలా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేది. ఆవిడ నాకు 5వ భార్య అంట, ఆవిడకి నాకు 2 పిల్లలట, మరి పిల్లలకు పెళ్లి చేయకుండా ఎక్కడ తిరుగుతున్నావు ఇన్ని రోజులు అని నన్ను అడిగేది కామెంట్లో. పిల్లలేనంట ఏకంగా. మా ఆవిడకి చూపించాను, ఇంకా మరి 2 పిల్లలంట, ఎవరో మీ సిస్టర్ అంట అని. అంటే మరి చేసేయండి పెళ్ళంది, కనబట్టలేదని చెప్పాను. మొత్తం మీద దొరికారు. దొరికిన తర్వాత ఎంతైనా క్రైస్తవులం కాబట్టి చాలా పెద్ద కేసు కట్టొచ్చు. చిన్న వీడియో రికార్డింగ్ చేసి క్షమించి వదిలేస్తాం. మళ్ళీ ఇలాంటి పిచ్చి పని ఇంకోసారి చేసావంటే మాలో ఒకడు తుకలక్క అని ఒకడు ఉన్నాడు, ఆడికి అప్పగిస్తామని చెప్పు. కాబట్టి వెళ్ళిపోయారు. మరలా సీరియస్గా లైవ్లో చెప్తున్నా, ఇలాంటి ఫేక్ ఐడియాలతో చాలామంది ఫేక్ న్యూస్లు మన మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఏం అంటలేదు అనుకుంటున్నారు. ఇది అనే టైం కాదు, మేము వినే టైం ఇది. మేము అనే టైం వస్తుంది, మీ మీద చర్య తీసుకునే టైం వస్తుంది. ఆ రోజు మాట్లాడుకుందాం అందరూ. ఎందుకు పెట్టారో మీరు చెప్పాలి, ఎందుకు మీ మీద మేము చర్య తీసుకుంటున్నాం మేము కూడా చెప్తాం. కాబట్టి క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం అనేది మనిషిని మానసికంగా చంపడం. కాబట్టి అది జాగ్రత్త. ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, మాట్లాడుతున్నారో అటు సహోదరులు మాతో వైరం వాళ్ళకి కలగకుండా ఉండాలని దేవుని పక్షాన్ని నేను కోరుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా ఈ కన్ఫ్యూజ్ లేదా ఈ యొక్క అలజడంతా జరగడానికి కారణం ఆడొకడు ఉన్నాడు, చీకటి సామ్రాజ్యపతి. ఎవడు? వాడు దావీద్ ఇబ్రాహీంకి బ్రదర్ కాదాడు, అసలు డాన్లకే బాబాడు. ఎవరాడు? వాయుమండల అధిపతి. వాడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వాడు సరాసరి వాడు తెస్టేసి కూర్చున్నది స్పేస్లోనే వాడు సెంటర్ పెట్టాడట. స్పేస్లో సెంటర్ జపాన్ వాడు పెట్టక మునిపే, స్పేస్ సెంటర్ నాసా ఏజెన్సీ పెట్టక మునిపే, స్పేస్లో స్పేస్ వాక్ రష్యన్స్ చేయక మునిపే, జీవమనుగడ ఈ భూమి మీద జరగక మునిపే, ఎర్త్లో ఇంచైనా సృష్టింపబడక మునిపే వాడు అక్కడ స్టేషన్ ఎట్టాడు. ఎవరు? ఆడే వినిబుజిబుల్ యాంటీ పవర్ సాతాను.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గెత్సేమనే వనములో రోమ అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలందరూ కలిసి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ యుగానికి అర్థం కాని మాట ఒక మాట అన్నాడు. ఇది చీకటి అధికారి సంబంధమైన పని, మీరు చేయాలనుకున్నది చేయండి అన్నాడు. వెనకాల ఒకడు ఉన్నాడు, వాడే ఇదంతా చేస్తున్నాడు. సీన్లో మీరున్నారు కానీ సీన్ వెనకాల ఆడున్నాడు అన్నాడు. వాటి గురించి కొన్ని తరగతులుగా ధ్యానిస్తూ ఇప్పుడు మనం వస్తున్నాం. ఈ ముగింపు తరగతిలో ముఖ్యంగా మీరు చూడండి, మీరు చదువుకుంటున్న పిల్లలు కనుక నేషన్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయో, ఖండాలు, దేశాలు, జాతివాదాలు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఈరోజు జాగ్రఫికల్గా బిబిలికల్గా మనం చూడబోతున్నాం. చూద్దాం, ఒకసారి వెళదాం. ఒకసారి 82వ కీర్తన. 82వ కీర్తన అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. 82వ కీర్తన చెబుతున్న ప్రతి వచనాన్ని చూడాలి. 82వ కీర్తన 82వ కీర్తన మొదటి వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. కింది వచనాల పరంపర గతించిన తరగతిలో మనం చూసి ఆ కింది వచనాల యొక్క పరంపర మనం చూస్తున్నప్పుడు కొన్ని పొలిటికల్ విషయాలు ముడిపడి ఉన్నాయి. ఆ పొలిటికల్ విషయాలు ఎవరైతే లోకల్ లీడర్స్ మొదలుకొని సెంట్రల్ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతిదండన చేయబోతున్నాడు అని చూసి, అయితే ఈ నాయకులు, అధిపతులు అందరి వెనకాల అసలు నాయకులు అదృశ్య ప్రపంచంలో ఉంటారన్నది టెక్స్ట్. అక్కడ చాలామంది అనుకుంటారు అక్కడ దైవాలు అనగానే ఇశ్రాయేలు న్యాయాధిపతులు అని. అది 4వ వచనం, అది 4వ వచనం, 5వ వచనం కనబడుతున్న అక్కడ వచనం ఇశ్రాయేలు న్యాయాధిపతులు. కానీ మొదటి వచనంలో కనబడుతున్న అక్కడున్న దైవాలు ఎవరంటే కనబడని అదృశ్య లోకంలో ఉన్న దేవుని చుట్టూ ఆవహించిన అదృశ్య లోకంలో ఉన్న అదృశ్య డివైన్ కౌన్సిల్ అన్నారు. స్కాలర్స్ వారిని డివైన్ కౌన్సిల్ అన్నారు, వాక్యానకర్తలు గాడ్స్ కౌన్సిల్ అన్నారు, మరికొంతమంది ఏమన్నారంటే ఇన్విజిబుల్ స్పిరిట్స్ అన్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. ఎవరు ఏం మాట్లాడినా మెయిన్ థీమ్ మాత్రం ఒక్కటే, కనబడని ప్రపంచం కనబడుతున్న ప్రపంచంతో కనబడకుండా ముడిపడుతూనే తిరుగుతుంది అని. మీకు విషయం చెప్తాను, పరలోకం ఎక్కడో దూరంగా ఉందని ఎప్పుడు మాత్రం అనుకుని అలా ఆగిపోకండి. అది అనుకుంటే ఇట్టే కూడా కనబడగలదు. మీరు ఆలోచించండి, స్టెఫను అలా చనిపోతూ ఉండగా స్టెఫనుకి ఏం కనబడుతుందట? పరలోక సింహాసనం మీద దేవుడు కుడిపార్శ్వన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే హెవెన్ మనకెక్కడో దూరంగా లేదు, కనబడే అంత దగ్గరగానే ఉంది. చూడగలిగే శక్తిని దేవుడిస్తే మనకు కనబడుతుంది. ఎలీషా తన చుట్టూ చాలా మూకలు రణరంగం చేసి ఎలీషాని చంపేయాలనుకున్నప్పుడు శిష్యులు భయపడుతూ ఉండగా ఆ శిష్యుడు భయపడుతున్న ఆ శిష్యుడికి, ప్రభువా వీడి కళ్ళు ఒక్కసారి తెరువు, వీడి కనబడేలా చూపించంటే ఆ హెవెన్లీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఒక్కసారి కనబడిందంటే ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి చెప్పండి? అదృశ్య లోకం ఎక్కడో దూరంగా లేదు, దృశ్యలోకాన్ని ఆవహించే ఉంది. ఈ దృశ్యలోకాన్నే అదృశ్యలోకం ఎందుకు ఆవహించింది? ఎందుకంటే ఎవ్రీ నేషన్ దానితో ఇంక్లూడింగ్ అయి టాండమిక్ లేదా ఒక అవినాభావ సంబంధం కలిగి నడుస్తుంది ఇరు లోకాలు అన్నది బైబిల్ థీమ్. అందుకే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని సందర్భాల్లో హెవెన్ అనే కన్నా ఆకాశం అన్నాడు. ఆకాశం అంటే ఏంటని మూల పదాలు ఎదిగితే ఆకాశం అంటే ఏదో కాదు, అదృశ్య లోకం అన్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవాలకి తీర్పు. ఎవరికి తీర్పు అట? దైవాలకి తీర్పు. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, దైవాలకి తీర్పు ఏంటి? అంటే దైవాలకి తీర్పు తీరుస్తానంటున్నాడంటే యెహోవా కాకుండా
దైవాలు ఉన్నారా అన్నదిగా మనం ఆలోచిస్తున్నాం. ఆ దైవాలు ఎవరో కొంతవరకు అర్థం చేసుకున్నాం. ఆ దైవాలకి తీర్పు తీరుస్తాడట అని అడుగుతున్నాను. ఆ దైవాలకి ఎందుకు తీర్పు తీరుస్తాడు? ఎందుకంటే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క దేశాన్ని అప్పగించాడట. కంగారావు కంటే అందుకే చూడండి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దేవుడు ఫేమస్ అయి ఉంటాడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దైవం ఫేమస్ అయి ఉంటుంది. ఎందుకు ఫేమస్ అయింది? దేవుడు అప్పగించాడని కాదు, వాళ్ళు ఫేమస్ అని ఫీల్ అవుతున్నారు గనక దేవుడే ఇచ్చేసాడు. మీకు అర్థం అవ్వలేదు కాదు? అర్థం అవ్వదు, అలాగే వినండి, వెళ్ళే కొలది అర్థం అవుతుంది. ఓకేనా? మరికొన్ని వచనాలకు వెళ్దాం. అలాగే ఉంచండి ఆ వచనాన్ని. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండానికి వెళదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, నిర్లక్ష్యంగా ఉండదు దయచేసి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 15వ వచనం నుండి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య మీతో మాట్లాడిన దేవుడు, మీరు ఏ స్వరూపము చూడలేదు, కావున మీరు భూమి మీద ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశం మందున్న ఏ రెక్కల గల ఏ ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ ప్రతిమ పురుగునైనను, భూమి కింద ఉన్న ఏ నేల ఏ చేప ప్రతిమనైనను, ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపం కలిగిన విగ్రహములు మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూసి మరుల కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వలోకము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన ఆగుదాం. సర్వలోకానికి దేవుడు ఏం చేశాడట? కొందరు దేవుళ్ళని దేవుడే పంచిచ్చాడట. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడే ఏం చేశాడట? దేవుడే పంచిచ్చాడట. అంటే అరే అబ్బాయి, మీకు ఈ విధమైన రలం మీకు నచ్చింది కనుక, ఈ అదృశ్య రలం మీరు అదృశ్య రలంలో ఉన్న ఆ విషయం మీకు తెలియకుండా దృశ్యములో ఉన్న ఈ ఆకారం మీకు నచ్చుతుంది కనుక మీరు తీసుకొని రా అబ్బాయిలు అన్నాడట. అయితే అన్ని జాతుల వారికి దేవుళ్ళని ఇచ్చాడు, కానీ ఒక జాతికి మాత్రం దేవుడిని ఇవ్వలేదట. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు. ఎందుకు? మీకు దేవుడిని నేనే, మీకు దేవుణ్ణి నేనే కాబట్టి మీరు ఏ ప్రతిమను మొక్కకూడదు. వాళ్ళకి దేవుడు అంటే లేనిపోని టెంప్టేషన్స్కి వాళ్ళు గురయ్యారు, మరులు కొల్పబడ్డారంటే అబ్బా మాకు ఇదే ఇష్టమని వాళ్ళు ఫీల్ అయ్యి ఒక ప్రతిమను చేసుకున్నారు, ఇష్టపడ్డారు, వర్షిప్ స్టార్ట్ చేశారు, అనాయింటింగ్ చేశారు, మంత్రోచ్చారణలు జరిగే. ఆ లేని దైవత్వం లేని బాగా వినాలి, నా పదాలు మీకు అర్థమవుతున్నాయి లేదు, లేని దైవత్వం లేని ఒట్టి విగ్రహానికి దైవత్వాన్ని ఆపాదించాలని వారు ఫీల్ అవుతున్నారు కనుక, వారు ఫీల్ అవుతున్న దైవత్వానికి నేనే ఒక తత్వాన్ని ఇచ్చి పక్కకి తోసేసాను అంటున్నాడు. అంటే మీరు కావాలంటే చూడండి, ప్రపంచంలో ఏ దేశాలు మీరు తిరిగేసినా దేవుళ్ళ యొక్క ఆకారాలు ఏముంటాయి? ఇక్కడ ఏ లిస్ట్ అయితే చదివామో ఆ ఆకారాలు ఉంటాయి. మీరు చూడండి కావాలంటే. జపాన్ వారిని చూడండి, చైనీస్ని చూడండి, ఆ డ్రాకులో ఉంటుంది వాళ్ళ దేవుడు. మన దేవుళ్ళు కూడా కొన్ని ఉంటారు, ఎవరన్నా నన్ను అడగండి. చాలా రకాల దేవుళ్ళు ఉంటాయి. పులుల దేవుడు, సింహాల దేవుళ్ళు, ఎగిరే పక్షుల దేవుళ్ళు, డాగ దేవుడు, ఈజిప్ట్లో నక్కల దేవుళ్ళు, ఈజిప్ట్లో పిల్లి దేవుడు, ఈజిప్ట్లో సగం మనిషి సగం ఎద్దు దేవుడు, అసూరియన్స్లో మోపురం కలిగిన ఎద్దు దేవుడు, సగం మనిషి దేవుడు, నరస్వరూపం దేవుడు, ఆడవాళ్ళు దేవుళ్ళు, మగ రూపాల దేవుళ్ళు. దేవుళ్ళనే ఒక థీమ్ మీరు తీసుకోండి, ఇంతకు మించిన ఇమేజ్ దాటుందా చెప్పండి? ఇదే ఇమేజ్ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, పక్షుల దేవుళ్ళు, జంతువుల దేవుళ్ళు, మనుషుల ఆకారాల దేవుళ్ళు. అడ్వాన్స్ అయిపోయి కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, ఇదిగో మనం దేవుళ్ళు అన్నామంటే కనీసం
మనకు ఒక తలకాయ ఉంది, దేవుడు అంటే కనీసం 10 తలకాయలు ఉండాలని పెట్టారు అంతే. మన మనసులు మనకు 2 ఉన్నాయంటే కనీసం దేవుడికి 10 ఉండాలి అన్నారు. గ్రీకు దేవుళ్ళు అందరూ అంతే, మిడిల్ ఆసియా దేవుళ్ళు అంతే, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నావు కూడా అంతే. మీరు ఎక్కడైనా మీరు చూడండి, దేవుడు అనగానే ఒక ఎక్స్ట్రీమ్ ఉండాలి. అంటే ఒక తెలియని మనకన్నా అదృశ్యమైన శక్తిగా మనం కొలుస్తున్నాం కనుక అంతగానే పవర్గా ఉండాలి. దేవుడు అనగానే, దేవత అనగానే, మిలవేలుపు అనగానే 2 కాళ్ళు ఉంటే సరిపోవు, మరి కనీసం 5-6 కాళ్ళు ఉండాలన్నారు. చేప, ఇదే చేప దేవుడు, ఎగిరే పక్షి దేవుడు, భయంకరమైన సింహం దేవుడు, ఎందుకు దేవుడు, ఏదైతే వాళ్ళకి భయం గొలుపుతుందో అదే దేవుడు. ఈ దేవుళ్ళను దేవుడే పంచిచ్చాడట. అదేంటండి, దేవుడు పంచివ్వడం ఏంటంటే దేవుడే కావాలని పంచిచ్చాడట. ఇంకా అర్థం లేదు కదా, అలానే ఉంచండి. మరో వచనానికి వెళదాం, అలానే ఉంచండి. 32వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఆకాశ మండలమా చెవియొగ్గు, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురిన సందర్భం మీకు తెలుసుగా. నాయకుడైన మోసే గారి యొక్క కాలగమనం ముగిసిపోయింది. ఆయన నాయకత్వం ముగిసిపోతున్న సమయంలో ఆయన నాయకత్వాన్ని మరలా మరొక ఆయనకి అప్పగిస్తున్నాడు. ఎవరికి? యెహోషువకి. యెహోషువకి మోసేకి మధ్య ప్రజలకు ఒక విచిత్రమైన పాట వినిపించాలనుకున్నారు. అది పాటే కాదు, ప్రజలకు పాఠం కూడా. ఆ పాఠంలో ఏమున్నాయంటే దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటలు వారు చెబుతున్నప్పుడు అన్నారు, మేము చెబుతున్న మాటలు మీరొక్కడే వినడం లేదు, అదృశ్య లోకంలో ఉన్నవారు కూడా వింటున్నారు. ఆకాశ మండలమా అంటే అక్కడ మూలార్థం ఏంటో తెలుసు. ఆకాశ మండలం అంటే అదృశ్య లోకంలో ఉన్నవారులారా అని. అంటే ఇప్పుడు ఈ చర్చిలో ఈ 4 గోడల మధ్య మనం చెబుతున్న మాటలు మీరే వినడం లేదు, అదృశ్య లోకంలో ఉన్న రెలమ్స్ వాళ్ళందరూ కూడా వింటున్నారు. మనకు కనబడని మహాశక్తులందరూ వింటున్నారు. పేతురు కూడా అదే అంటాడు, ఇదిగో సంఘములో దేవుని పిల్లలు మాట్లాడుకున్న మాటలు ఏం మాట్లాడుకుంటున్నారా అని దేవదూతలు చెవియొగ్గి తొంగి చూసి ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటారట. అంటే ఈ 8 నుంచి 9వ తరగతి ఏం చెప్తారని మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారట. పౌలు గారు కూడా చెప్తారు, ఇదిగో మీకు మాట్లాడుతున్న ఈ మాటలు ఏవైతే ఉన్నావో నేను చెబుతున్న మాటలు మీకే కాదు, అదృశ్య లోకంలో ఉన్నవారు కూడా చెప్పడానికే కడపటున్న నన్ను దేవుడు సేవకే పిలుచుకున్నాడు అన్నాడు. అంటే ఈ యొక్క విధానం లేదా ఈ థీమ్ లైన్ ఈ పౌలు గారికి పేతురుకే కాదు, పురాతనమైన నాయకుడైన ఎవరికి తెలుసట? మోసే గారికి కూడా తెలుసట. మోసే గారు అంటున్నారు చూడండి, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట విను. ఈ మాట ఎలా అర్థం చేసుకున్నట్టు కొంతమంది ఏమన్నారంటే భూమి వింటుందండి, భూమిలో సిలికాన్ అనే మ్యాటర్ ఉంది వింటుంది అన్నారు. ఇంచోపు ఇదే గొడవ. ఇంకా సిలికాన్లో ఏముందంటే మెమరీ కార్డులు ఉన్నాయంట, అందులో మెమరీ కార్డులు ఉన్నాయి, ఇందులో మెమరీ కార్డు బొంద ఉన్నాయి. ఇక్కడ మెమరీ కార్డుల కోసం కాదు చెప్పేది, చెప్పండి, అదృశ్య లోకం కోసం చెప్తున్నాం. అదృశ్య లోకం అంటే ఒక కనబడని ప్రపంచం ఉంది, ఒక కనబడుతున్న ప్రపంచం ఉంది. కనబడుతున్న ప్రపంచం మోసే ముందు ఇశ్రాయేలు, మిగిలిన ప్రపంచం కనబడని ప్రపంచం ఇశ్రాయేలు వెనకాల ఒకటి ఆవహించుందట. ఇదిగో మీకు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, వీళ్ళ మీద మీరే సాక్ష్యం. నేను చెబుతున్నాను అనడానికి ఇదే సాక్ష్యం. నేను చాలా విషయాలు చెబుతున్నాను. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డ మీద పడు చినుకు వలె పచ్చిక మీద కురి వర్షము వలె ఉండును అని చెబుతూ 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 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 7వ వచనంలో పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.
ఇక్కడ నీవు నీ అంటే నీవు నీ అనే ఆ పదాలు ఎవరిని అడ్రస్ చేస్తున్నాయి? ఇశ్రాయేలీ. ఇదిగో మీ పెద్దలను అడగండి, మీ స్వజులను అడగండి, మీ పురాతనమైన చరిత్రను అడగండి, మేము ఏమేం చేసామో చెప్తారు. అయితే మీకు చరిత్ర తెలియాలి ఇశ్రాయేలు జనాంగమా అన్న. మీకు విచిత్రమైన చరిత్ర తెలియాలి. అసలు ఈ దేశాలు ఎలా ఇడిగిపోయాయో మీరు నేర్చుకోండి అన్నాడు. ఎవరు? మోసే గారు. ఎలా నేర్చుకోవాలి చెప్తున్నాడు చూడండి. మహోన్నతుడు జనములను వారి వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కన బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించిన. బాగా వినాలి. దేశాల్ని దేవుడు విడదీయాలనుకున్నప్పుడు దేవుడు దేనిని బట్టి విడదీశాడట? చెప్పాలి. తెలుగేది చెప్పాలి. మళ్ళీ చదవడం ఒకసారి. ఎందుకన్నా మంచిది, మీకు మంచిది, నాకు మంచిది. చదువుదాం ఒకసారి. మహోన్నతుడు జనములను వారి వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, అంటే జాతులు, ఇండియన్స్ లేదా ఆస్ట్రేలియా, రష్యా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఆఫ్రికన్స్, ఎవరైతే జాతులు విడదీస్తున్నాడో ఈ జాతుల్ని దేశాలుగా స్వాస్యములుగా ఇలా విడగొట్టాడట. ఆ విడగొడుతున్నప్పుడు ఒక స్కేల్ని బట్టి విడదీశాడట. ఏంటి ఆ స్కేలు? కొలత ఏంటి? బాగా వినండి. ఇశ్రాయేలు లెక్కన బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాడు. ఇప్పుడు నాకు ప్రశ్న, ఇశ్రాయేలు వచ్చేంత వరకు దేశాలు విభాగింపబడలేదా? ఇశ్రాయేల్ ఎప్పుడు వచ్చిందండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? బైబిల్ చదివితే అర్థమవుతాయి, చదవకపోతే అర్థమవు. ఇశ్రాయేల్ ఎప్పుడు వచ్చింది? యాకోబు వస్తే, యాకోబుకి 12 మంది పుడితే, ఆ 12 మంది తెగ అయితే, వాళ్ళు ఎదిగి పెద్ద అయితే అప్పుడు ఇజ్రాయేల్ అని ఒక అడ్రస్ వచ్చింది. యాకోబు వచ్చేంత వరకు యాకోబుకు 12 మంది కొడుకులు పుట్టకపోతే ఇశ్రాయేలే లేదు. యాకోబుకు పిల్లలు పుట్టక ముందు ప్రపంచం లేదా? ఉందా లేదా? ఉంది. మరి అప్పటికి ప్రపంచ దేశాలు లేవా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి వీళ్ళని బట్టి విభజించడం అంటే, ఇప్పుడు వీళ్ళని బట్టే దేశాలు విభజిస్తే ఈ దేవుడు ఇప్పుడిప్పుడు మధ్యలో పుట్టుకొచ్చిన దేవుడా? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? అంటే ఇప్పుడు వీళ్ళని బట్టే విడదీస్తే ఇజ్రాయేలు, యాకోబు తర్వాత ఇజ్రాయేలు, అంతకుముందు ఇస్సాకు, అంతకుముందు అబ్రహాం, అంతకుముందు నోవహు, అంతకుముందు ఆదాము దగ్గర నుంచి నోవహు ఉన్నాడు. నోవహుకి ఆదాముకి ఒక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడి నుంచి నోవహు దగ్గర నుంచి వేల సంవత్సరాల చరిత్ర అబ్రహాంకు ఉంది. అబ్రహాం దగ్గర నుంచి పితరుల చరిత్ర ఉంది. పితరుల దగ్గర నుంచి ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు, యాకోబుకి 12 మంది. అప్పటికి చాలా నాగరికత నడిచింది. చాలామంది క్వశ్చన్ అడుగుతారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చరిత్ర 6000 చరిత్ర అంటే కదా. ఎవడ చెప్పాడు? బైబిల్ చరిత్ర ప్రకారం ఆంథ్రోపాలజీ, మానవ నాగరికత 6000 సంవత్సరాలు చెప్పారన్నో. బైబిల్ మానవ నాగరికత 6000 సంవత్సరాలని చెప్పలేదు. ఎవడో 19వ శతాబ్దంలో ఒక విచిత్రమైన వ్యక్తి ఈ సమాజానికి లేని వివరణ ఇచ్చేశాడు. అది ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆ లేని వివరణ ఇచ్చినప్పుడే ఈ 6000 సంవత్సరాల చరిత్రను వాడికి వచ్చింది. నిజానికి 6000 సంవత్సరాల చరిత్రగా. ఎందుకంటే అబ్రహాముకు ముందు చాలా చరిత్ర ఉంది. ఆదాము చరిత్ర ఎప్పుడుదో సరిగ్గా అంచనా వేయలేం. పితరుల చరిత్ర, ఇంకా మూల పితరుల చరిత్ర ఎప్పుడో అంచనా వేయలేం. అసలు సృష్టి ఎప్పుడు పుట్టిందో కూడా బైబిల్ యొక్క ఆ వచనాలు చదువుతున్నప్పుడు అంచనా వేయలేం. ఎందుకంటే అది పురాతనమైన కాలం. ఇప్పుడు మన ప్రశ్న, ఇశ్రాయేల్ని బట్టి దేశాలు విడదీస్తే అప్పటికే దేశాలు ఉన్నాయిగా విడిపోయి. ఎక్కడున్నాయి విడిపోయి? దేశాలు ఎప్పుడు విడిపోయినాయి? ఎప్పుడు విడిపోయినాయి చెప్పండి? దేశాలు ఎప్పుడు విడిపోయినాయి చెప్పండి? కరోనాలో విడిపోయినాయా? మరి ఎప్పుడు విడిపోయినాయి చెప్పండి? దేశాలు ఎప్పుడు విడిపోయినాయి? ఆదికాండం 10వ అధ్యాయంలో విడిపోయాయి. ఎప్పుడు విడిపోయినాయి? ఆదికాండం 10వ అధ్యాయంలో దేశాలు విడిపోయినాయి. ఆదికాండం 10వ అధ్యాయంలో దేశాలు విడిపోతే ఇంకా 2 అధ్యాయాలు జరగలేదు. అప్పటికి అబ్రహాం అనే ఉనికి ఇంకా ఆయనకి పిలుపు రాలేదు. అబ్రహామే లేకముందే దేశాలు విడిపోయాయి. అది కూడా బైబిల్లో ఉంది. ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి రండి. ఈరోజు మీకు పిచ్చి లేగిపోద్ది. ఈరోజు రండి.
ఆదికాండం 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం నోవహు కుమారుల స్వాస్యములు ఇవే. జలప్రవాహం గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించు. ఆగుదాం ఒక మాట, చిన్న ఇన్ఫర్మేషన్ సందర్భం వచ్చింది. 10వ అధ్యాయం బాగా వినాలి. 10వ అధ్యాయంలో జరుగుతున్న సంగతులు 11వ అధ్యాయం తర్వాత జరిగాయి. అయిపోయారు ఈరోజు. మీరు మళ్ళీ చెప్తున్నాను చూడండి. 11వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భాలు ఏవైతే ఉన్నావో అది 10వ అధ్యాయానికి ముందు జరిగాయి. 10వ అధ్యాయంలో జరుగుతున్న సంగతులు ఏవైతే ఉన్నావో అది 11వ అధ్యాయం తర్వాత జరిగిన సంగతి. మరి ముందెందుకు అది ఉంది, వెనకాల ఇది ఎందుకు ఉందంటే విషయాన్ని వివరించడానికి రైటర్స్ ఎత్తుకునే విధానం అది. మీకు విషయం చెప్పనా, ఈ బిల్డింగ్ కట్టామండి అంటాం. బిల్డింగ్ ఎలా కట్టావో ఎప్పుడు చెప్తాం? ఇసుక ఎక్కడి నుంచి తెచ్చావు, సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చావు, ఐరన్ ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది నెక్స్ట్ వివరణ. ఇప్పుడు వివరించే టైంలో ఇల్లు కట్టట్లేదు, ఆల్రెడీ ఇల్లు కట్టేసాం, కట్టిన దాన్ని వివరిస్తున్నాం. ఇది మీకు అర్థమైతే ఆదికాండం 10వ అధ్యాయంలో జరుగుతున్నది ఏదో కట్టేసిన విషయాన్ని చెబుతున్నాడు, వివరణ ఎక్కడ చెబుతున్నాడు? 11 అంటే అందుకే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను చెప్పేశాడు. దేవుడు భూమి ఆకాశము సృజించాను. ఎలా సృజించాడో వివరించేదే కింద వచ్చిన ఆదికాండం అనుకున్న స్టైల్ అది. అంటే విషయం ముందు చెప్పేస్తాడు, అది ఎలా వచ్చింది చెప్తాడు. అప్పుడప్పుడు చూసారా, ముందు శాసం మనకు చెప్పి అరే దీనికి టేబుల్ ఎదుగు రారా అంటారు. మనకు అది అర్థం, మళ్ళీ శాసం వేసేస్తాం మనం, అందుకే పాస్ అవ్వం. ముందు ఆన్సర్ చెప్పేస్తారు. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్పంటారు చూసారా. అంటే ఆ లెక్కకు ఆన్సర్ ఎలా వచ్చింది, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఆ లైన్స్ అన్నీ వేసుకుంటూ ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్పాలి. సేమ్ అంతే. అంటే ఇప్పుడు 10వ అధ్యాయంలో జరుగుతున్నది 11వ అధ్యాయం ముందు జరిగింది. అంటే 11వ అధ్యాయంలో ఏం జరిగింది? వీళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, నియంత. అసలు నియంత ఆడు ఎవరు? నిమ్రోదు. ఆ నిమ్రోదు హయాంలో ఒక పెద్ద టవర్ కట్టారు వాళ్ళు. ఆ టవర్కి ఒక పేరుంది, బాబేలు. బాబేల్ అంటే ఇక్కడే చెప్పారు మీకు లెసన్. బాబేల్ అంటే హెబ్రూ శబ్దం దేవుని ముఖద్వారము. దేవుడు వచ్చే ద్వారం అంటే ఏంటి? టవరు, ప్రేయర్ టవరు, ప్రేయర్ టెంపుల్, ఎత్తైన గుళ్ళు, కొండల మీద గుళ్ళు, మెట్ల మీద గుళ్ళు, సూదు గుళ్ళు, ఇవన్నీ ఎందుకు కడతారు అనుకున్నారు? దేవుడికి టవర్ అది. నిజంగానే ఈ కల్చర్ ఎలా వచ్చిందంటే నిమ్రోదు కూడా తెచ్చాడు. అంటే దేవుడు అలా వస్తే ఈ పబ్లిక్లోకి అలా వస్తూ ఉండగా ఆ సూదిగా కడతారు పైకి టవరు. ఆ టవర్ కట్టిన తర్వాత పైన ఒక గుమ్మం పెడతారు, గుమ్మానికి డోర్ పెడతారు. ఎప్పుడైనా చూడండి సూది గుళ్ళు ఈసారి. కాకపోతే మన వాళ్ళు కొంచెం థీమ్ మార్చి గంట పెట్టారు. ఎవరు? మన బ్యాచ్ కాపీయే సేమ్. వాళ్ళ గుడి కట్ట చివరిని ఒక స్టేజ్ ఎట్ట, పైన ఒక తలుపు పెడతారు. అక్కడ గుమ్మ ఎందుకు కట్టారు, అక్కడ తలుపు ఎందుకు కట్టారు? అక్కడ ఎవరో వెళ్ళి దూరాల కిందకు వస్తారని కాదు, డైరెక్ట్ దేవుడు అలా వస్తాడని. ఈ యొక్క కట్టడాలు కట్టింది ఎవడట? నిమ్రోదు. కానీ వాటినే జిగ్రాట్స్ అంటారు. వాటి పిరమిడ్స్కి ముందున్న కట్టడాలే జిగ్రాట్స్. ఇక్కడ కట్టిన ఈడు ఏదైతే కడుతున్నాడో వాడి కట్టిన ఆ బాబేలు గోపురమే జిగ్రాట్స్కి మూలం. అది వాడి కట్టింది అలా పైకి కడుతున్నప్పుడు దేవుడు వచ్చాడు, తారుమారు చేశాడు. ఎందుకంటే వీళ్ళ సరాసరి ఎవరికి టెంపుల్ కట్టాలనుకున్నారు? ఇప్పటివరకు 9 చెప్పాడు అనుకుంటా. సరాసరి ఎవరు కట్టాలనుకున్నారు? దేవుడికి. అంటే దేవుడినే జోబిలెట్టేసుకుందాం అనుకున్నంత నియంతాడు ఎవడు. అందుకని పెద్ద నియంతాడు. నిన్ను నన్ను కంట్రోల్ చేయడం కాదు, ఏకంగా ఎవరిని కంట్రోల్ చేయాలనుకున్నాడు వాడు? దేవుడినే కంట్రోల్ చేయాలి. దేవుడు అలా వచ్చి ఆ మెట్లు గుండా అలా దిగి మన పట్టణంలోకి వచ్చిన తర్వాత మన అలా దీవించేస్తే మన పిల్లలు, మన పాడి పంటలు, మన ఎక్సెట్రా అన్నీ సమతుల్యతగా ఉంటాయని దేవుణ్ణి దించేద్దామని కట్టడం కట్టేశారట. వాళ్ళు ఉండడానికి కాదు కట్టడం, ఆ కట్టడం చుట్టూ వాళ్ళు పట్టణం కట్టారు. పట్టణం మధ్యలో ఏం కట్టారు? కట్టడం కట్టారు. పట్టణాల్లో వీళ్ళు ఉంటారు, కట్టడంలో ఎవరు ఉంటారు?
దేవుడు ఉంటాడు. అది ఆడ కాన్సెప్ట్. అలా కట్టాడు, దించేద్దాం అనుకున్నాడు, నిజంగానే దేవుడు దిగి వచ్చేసాడు. వచ్చి దేవుడు అన్నాడు, ఏట్రా మీరు చేస్తున్న పిచ్చి పని, మీరు పిచ్చి పని చేస్తున్నారనడానికి మిమ్మల్ని చెదరగొడతానని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. మీకు తెలుసుగా చరిత్ర ఇది. మీరు స్టాండర్డ్ జీకేలో కూడా దొరకని హిస్టరీ ఇది, గుర్తుపెట్టుకోండి. బైబిల్ చరిత్రలో ఉంది ఇది. మీకు బయట ఇంత విపులంగా మీకు ఎక్కడ దొరకదు. అయ్యి ఉండొచ్చు, అవ్వు ఉండొచ్చు, అలాంటివి దొరుకుతాయి బయట. ఇక్కడే ఖచ్చితమైన వివరణ బైబిల్లో ఉంది చూడండి. అక్కడ దేవుడు ఎప్పుడైతే కలగజేసుకుంటే, ఎందుకంటే వీళ్ళు ఎలా కట్టుకుంటూ పోతున్నారు, కట్టేసి ఆ గోపురంలో దేవుడిని తీస్తాం అనుకున్నాను. చాలామంది ఏమన్నారంటే దేవుడు ఎందుకు ఆ గోపురాన్ని చెడగొట్టేశాడంటే ఆక్సిజన్ అందదని పడగొట్టేశాడట. ఇంకా ఏ తోస్తే అది మాట్లాడేస్తారండి. ఆక్సిజన్ అందదని దేవుడు ఎందుకు పడగొట్టేస్తాడండి? మరి దీనికన్నా పెద్దది బుర్జ్ ఖలీఫా పడగొట్టాడు దేవుడు. బుర్జ్ ఖలీఫా పెద్ద కదా దుబాయ్లో, దీనికన్నా పెద్ద పడగొట్టాడు లేదు. ఇంకా ఇతర కట్టడాలు ఉన్నాయి, పడగొట్టాడు లేదు. అసలు ఆక్సిజన్ అనే పాయింట్ కదా అక్కడ, దేవుడికే గుడి కడుతున్నారు, అది పాయింట్ అక్కడ. అందుకే దేవుడు దిగొచ్చాడు, ఆయన యొక్క చిత్తానికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు, చెడగొట్టాడు. చెడగొడితే వీళ్ళ భాష మారిపోయింది. ఎప్పుడైతే భాష మారిపోయిందో ఎవడికి వాడికే భాష అర్థం అవట్లేదు. మీకు చెప్పాను చాలాసార్లు, ఇలా రాని ఒక్క భాష ఉండేదట, సుమేరియన్ లాంగ్వేజ్. చెప్పాను ఒకసారి మీకు, ఒకే భాష ఒకే పలుకు ఉండేదట. ఆ ఒక్క భాష రకరకాల ఎర్రి మాటలు వచ్చేసినాడు. దేవుడు కన్ఫ్యూజ్ చేశాడు వాళ్ళని, తారుమారు చేశాడు వాళ్ళని. ఎప్పుడైతే తారుమారు చేశాడో, ఇలా రారా అని ఇప్పటివరకు ఒక భాషలో పిలిచిన నేను సడన్గా ఒక ఎర్రి లాంగ్వేజ్లో అన్నాను, ఎదురాయే అన్నాను. ఆడికి అర్థం లేక ఎదురాయ అంటున్నాడు ఏంటి అనుకున్నాడు. ఎదురాయ అని ఎవరికైతే అర్థమైందో వాళ్ళందరూ ఒక టీం అయిపోయారు. ఇలా రా అన్న వాళ్ళందరూ ఒక టీం అయిపోయారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఎర్రి భాష ఎవరికైతే కనబడుతుందో ఒక్కొక్కడు ఒక భాషలో ఒక ఫామ్ అయిపోయి వాళ్ళు విడిపోవడానికి స్టార్ట్ అయ్యారు. అయితే ఆ లోపల పడిపోయిన మూలం ఉంది చూసారా, దేవుడితో కనెక్ట్ అవ్వాలని. ఆ దేవుడితో కనెక్ట్ అవ్వాలన్న థీమ్ అలాగే గుండెల్లో ఉంది కనుక ఆ వస్తువులు ఏం చేశారంటే చెట్టుకు మొక్కారు, పుట్టకు మొక్కారు, గుట్టకు మొక్కారు, నదులకు మొక్కారు, మెట్టలకు మొక్కారు, చేసుకున్న చెక్కలకు మొక్కారు, చేసుకున్న ఆకారాలకు మొక్కారు. మొక్కిన ప్రతి దాని వెనకాల దేవుడు ఒక్కొక్క కానబాడని ఇన్విజిబుల్ పవర్ను పెట్టాడు. చరిత్ర అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏదైతే ఉందో, వీళ్ళు ఆరాధిస్తున్న ఈ క్రమంలో వీళ్ళు వర్షిప్ చేస్తున్నప్పుడు ఈ వర్షిప్ను అందుకోవడానికి ఎవరో వెనకాల ఉన్నారట. ఆ దేశాలు దేవుళ్ళు. అంటే ఇప్పుడు దేశాలన్నీ ఎలా విడిపోయినాయి అంటే జాతులను బట్టి, దేశాలన్నీ ఎలా విడిపోయాయి అంటే దేవుళ్ళని బట్టి. ఈ దేవుళ్ళని దేవుడు ఎలా విడదీశాడంటే గుర్తుపెట్టుకోండి, ఆ దేవుళ్ళని బట్టే దేశాలు విడదీశాడట. మరి ఇందాక ఇశ్రాయేలుని బట్టి అని ఉంది కదంటే అసలు మూలంలో ఇశ్రాయేల్ అని లేదు. ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తాడు తమ్ముడు, ఒకసారి చూడండి. ఒక్కసారి మీరు చూస్తే మూలంలో ఏముందో ఒకసారి మీరు చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం. జనములకు వారి స్వాస్యమును విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఎవరిని బట్టి? ఇశ్రాయేల్ని బట్టి అడుగుతుంది. అప్పటికి 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ఉందా? లేదు. అప్పటికి అబ్రహాం ఉన్నాడా? లేడు. అప్పటికి ఇస్సాక్ అనే ఆయన ఉన్నాడా? లేడు. యాకోబు ఉన్నాడా? లేడు. అసలు 12 మంది, అసలు మూలమే లేదు. వీళ్ళెవరో లేకముందే దేశాలు విడిపోయాయి. మరి ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేల్ని బట్టి విడదీశాడంటాడేంటి అంటే అక్కడ ఏదో మూలం ఉందన్నమాట. మూలంలో ఏముందో ఒకసారి చూడండి. మూలంలో ఏమని రాసాడో ఒకసారి చూడండి. చాలా పెద్ద పెద్ద థీరీస్ ఉన్నాయి, కాకపోతే మనకు అర్థం కావడానికి కొన్ని మాత్రమే నేను తెచ్చాను. జస్ట్ వినండి. ఒకవేళ ఎవడైనా అంకురోడు మాట్లాడితే అప్పుడు ఆ మసాలా అంతా బయటకు తీద్దాం. అకార్డింగ్ టు ది నెంబర్ ఇన్ హిజ్ హెవెన్లీ కోర్ట్ అని ఉంది చూడండి. ఏంటంట? హెవెన్లీ కోర్ట్. హెవెన్లీ కోర్ట్ అంటే 8 వారాల నుంచి మాట్లాడుకుంటాను చెప్పండి. హెవెన్లీ కోర్ట్ అంటే అదృశ్య లోకంలో ఉన్న శక్తులు. అంటే ఇశ్రాయేలీల లేదు, మరి ఏమనుంది?
అదృశ్య లోకంలో ఉన్న ఎవరైతే డివైన్ కౌన్సిల్, హెవెన్లీ కౌన్సిల్ కోర్ట్ ఏదైతే ఉందో వారిని బట్టి దేశాలు విభజించారు. అంటే ఇప్పుడు ఆ పదాన్ని అలాగే తెచ్చి ఇక్కడ ఒక్కసారి మనం పెట్టి చదివితే ఇశ్రాయేలుని బట్టి దేశాలు విడదీయలేదు, అదృశ్యమైన దైవాలుగా బిరుదులు పొందిన ఆ శక్తులను బట్టి దేశాలను విడతీశాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి తెలుగులో ఎందుకు ఇలా రాశారు? వచ్చిందా? మీరు ఇదే కది వచ్చిన తిరగేయండి. NIVలో ఒకలా ఉంటుంది, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఒకలా ఉంటుంది, గుడ్ న్యూస్ బైబిల్లో ఒకలా ఉంటుంది, రకరకాల బైబిల్లో రకరకాల ఒకలా ఉంది, వాడిక బైబిల్లో ఒకలా ఉంటుంది, గ్రాంధిక ఇప్పుడు మనం చదువుతున్న గ్రాంధిక బైబిల్లో ఒకలా ఉంది. ఇన్ని రకాలు ఎందుకు వచ్చాయి? కొన్ని వచనాల యొక్క సారాలు మనకెందుకు అర్థం కాకుండా దోబూచులాడుతున్నట్టు ఉండిపోయి అంటే ముఖ్యంగా 3 విషయాలు తెలియాలి. ఎందుకంటే ఆ 3 విషయాలు మీకు తెలిస్తే వచనాలు ఎప్పుడు బైబిల్ చదివినా మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ ఒకటి చూడండి. 3 గ్రంథాలు ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఇమేజ్ ఒకటి చూపిస్తారు, ఒకసారి చూడండి. ఒకసారి చూద్దాం. ఆ ఇమేజ్ని మీరు గమనిస్తే కొన్ని మూలాలు మనకు కనబడతాయి చూడండి. సంవత్సరాలు ఉన్నాయి, ఆ పైనున్న గ్రంథాలకి పేర్లు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 400, క్రీస్తు పూర్వం 300, క్రీస్తు పూర్వం క్షమించండి క్రీస్తు శకం 900. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏవైతే ఇప్పుడు ఈ 3 మూలాలు మనకు కనబడుతున్నాయో ఏ బైబిల్ ట్రాన్స్లేషన్ జరగాలన్నా ఈ 3 నుంచే తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు తెలుగు వెర్షన్ రాయాలన్నా, ఏ వెర్షన్ రాయాలన్నా, ఏ వ్యాఖ్యానాలైనా ఏ వెర్షన్ రాయాలన్నా ఈ 3 ఉండాలి. ఆ 3లో నేను చదువుతున్నాను చూడండి. సమరయులు ఆచరించక మూల గ్రంథం ఉందట. సమరయ స్త్రీ తెలుసుగా, సమరయ పట్టణం తెలుసుగా, ఇజ్రాయేల్కి క్యాపిటల్గా వ్యవహరించిన దేశం ఒకటి ఉందిగా. ఆ సమరయులు అనే మూల పురుషులు ఉన్నారు. ఆ సమరయుల దగ్గర పురాతనమైన గ్రంథాలు ఉన్నాయంట 5. అంటే ఎప్పటికీ సమరయులు ఫాలో అయ్యే పురాతనమైన గ్రంథాలు, అంటే అన్నిటికన్నా పురాతనమైన గ్రంథాలు మోసే రాసిన 5 గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉంటాయట. ఎన్ని? మోసే రాశాడుగా, మోసే రాసిన 5 గ్రంథాలు. 5 గ్రంథాలు ఏంటి? ఆది కాండము, చివరి గ్రంథం ద్వితీయోపదేశకాండం. ఈ 5 గ్రంథాలు ఏవైతున్నావో ఈ 5 గ్రంథాల యొక్క మూలాలు లేదా ఒరిజినల్కి దగ్గరకున్న ప్రతులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర అంటే ఇప్పుడు ఆ ముందున్న ఆ 2 గ్రంథాల కన్నా పురాతనమైనవి ఏవి చెప్పండి? సమరయుల దగ్గర ఉన్నవి. మరి మిగిలిన గ్రంథాలు అంటే మిగిలిన గ్రంథాలు లెక్కలో తీసుకోరు వాళ్ళు. వాళ్ళకు కావలసిన మూల గ్రంథాలు ఏంటంటే మోసే రాసిన చెప్పండి 5 గ్రంథాలు. రెండవది ఏంటి? సెప్టుజెంట్. అంటే ఇది ఒక కాలం ఉంది, మీరు స్టాండర్డ్ జీకేలో కూడా చదువుకుంటారు. అలెగ్జాండ్రియా అని ఒక ఏరియా ఉంది, ఈజిప్ట్ ఆనుకొని తెలుసుగా. పురాతనమైన 7 వింతల్లో ఒక వింతైన టవర్ ఉంటుంది, లైట్ హౌస్. మీరు చదివి ఉంటారు. అలెగ్జాండ్రియా పురాతనమైన లైట్ హౌస్. ఇప్పటికీ పాత 7 వింతల్లో ఒక వింత అదిగో అలెగ్జాండ్రియాలో ఉన్న లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ ఏదైతే ఉందో లైట్ హౌస్ కింద పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేసేవాడు ఒక రాజు. ఇది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 300. అంటే సమరయుల తర్వాత మరలా నెక్స్ట్ కాలం పురాతనమైన ఏదైనా ఉందంటే 2వ స్థానంలో ఏది? ఇదిగో సెప్టిజెంట్ అని పిలుచుకునే కాలం. అంటే ఆ కాలంలో పిలుస్తున్న దగ్గర ఆ ఏదైతే టవర్ ఉందో ఆ టవర్ కింద గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయంలో ఫేమస్ బుక్స్ అన్నీ అందులో పెట్టేవారు. మీకు ఒకసారి చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో, అపోల్లో కోసం చెప్పినప్పుడు చెప్పాను, మీకు గుర్తుందా? అపోల్లో ఎలా మారాడంటే ఆ గ్రంథాలయంలో ఉన్న పాత నిబంధన చదివే ఆయనకి బైబిల్ మీద మక్కువ ఏర్పడింది. అంటే మనకు విషయం తెలియాలి, అలెగ్జాండ్రియాలో ఉన్న గొప్ప విధానం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి గొప్ప పుస్తకాన్ని తర్జుమా చేసి ఆ గ్రంథాలయంలో పెడతారు. ఏ గ్రంథాలయంలో?
అలెగ్జాండ్రియా అనే ఆ టవర్ ఏదైతే ఉందో లైట్ హౌస్ కింద పెడతారు, సెప్టిజెంట్ అంటారు వాటిని. ఎందుకు సెప్టిజెంట్ అనే పేరు వచ్చిందంటే, ఇప్పుడు ఈ ఈ గ్రంథాలన్నీ తర్జుమా చేసి అక్కడ పెడితే ఒకరోజు వీళ్ళకి బైబిల్ కూడా ఆకర్షించింది. వీళ్ళు బైబిల్ని ఆకర్షించినప్పుడు అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆడి పేరు నేను మర్చిపోయాను. ఆడి నెంబర్ 2 అంటారు వాడిని, ఆడికి ముందేదో ఉంటుంది పేరు. ఈ రెండవ రాజు ఏం చేస్తాడంటే, వీడు బైబిల్ని తర్జుమా చేస్తాడు. బైబిల్ని తర్జుమా చేయాలి. ఎందులోకి తర్జుమా చేయాలంటే గ్రీకులోకి చేయాలి. ఎందులోకి? గ్రీకులోకి ఎందుకు చేయాలంటే అప్పటికి గ్రీకుల ప్రభావం ఎక్కువ ఉంది. అప్పటికి మనం చూస్తున్న కాలం ఏదైతే ఉందో అప్పటికి గ్రీకుల ప్రభావం ఎక్కువ ఉంది. అప్పటికే ప్రపంచానికి ఫేమస్ లాంగ్వేజ్ ఏదైపోయింది? గ్రీకు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు మన గ్రంథాలయాన్ని కొనియాడాలంటే అందరూ కామన్గా మాట్లాడే లాంగ్వేజ్ ఉంది ఏంటి చెప్పండి? గ్రీకు. గనక గ్రీకులోకి పుస్తకాలు తర్జుమా చేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే తర్జుమా చేస్తున్నారో వీళ్ళ పాత నిబంధన గ్రంథాన్ని కూడా చేయాలనుకున్నారు. ఏ గ్రంథాన్ని? పాత నిబంధన గ్రంథాన్ని. ఆ పాత నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేయాలంటే ఆ గ్రంథాన్ని బాగా ఎరిగిన ఇశ్రాయేలీల్లోంచి వచ్చిన వాళ్ళు అయితేనే బాగా తర్జుమా చేస్తారని ఒక్కొక్క గోత్రం నుంచి 6 పిలిచారు. 6 పిలిస్తే 12 గోత్రాలు, 12 ఆర్లు. అది కరోనా వ్యవహారం చెప్పండి. 12 ఆర్లు 72. దాన్నే సెప్టుజెంట్ అంటారు. ఏంటది? 72 మందిని పిలిపించి ఆ 72 మందితో పాత నిబంధనని తర్జుమా చేయించాడు. ఇశ్రాయేల్లో ఉన్న 72 పిలిపించి ఆ తర్జుమా చేయించిన వారిని ఆ పుస్తకాన్ని పట్టుకెళ్ళి అందులో పెట్టాడు. ఎందులో? ఆ పురాతనమైన ఆ లైబ్రరీలో పెట్టించాడు. విచిత్రమైన మాట చెప్పనా, అపోస్తులు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, పౌలు కానీ పాత నిబంధన వచనాలు కోట్ చేసి మాట్లాడుతుంటారు. క్రొత్త నిబంధన మనం చదువుతున్నప్పుడు, ఇదిగో యెషయా ఇలా అన్నాడు, ఇదిగో యెరెమీయా ఇలా అన్నాడు, ఇదిగో ప్రవక్త ఇలా అన్నాడు, ఇదిగో మీకా ఇలా అన్నాడని కోట్ చేస్తుంటారు. చూసారా? ఈ అపోస్తులు ప్రభువు కోట్ చేసిన రెఫరెన్స్ అన్నీ ఎందులో కోట్ చేశారో తెలుసా? ఈ తర్జుమా చేసిన 72 మంది చేసిన ఆ ప్రతుల్లోనే కోట్ చేశారు. అందులోదే ఎందుకు కోట్ చేశారంటే మీరు గుర్తించండి, గ్రీకు అరమిక్కు కలిసిన పదాలు అక్కడ ఉండేవి ఎక్కువ. ఆ 2 పదాలు అక్కడ ఎక్కువ ఉండే కనుక ఎక్కువగా మాట్లాడేది అరమిక్ ఎక్కువ మాట్లాడేవారు. అరమిక్ అంటే ఎబ్రీలో నుంచి కామన్గా మాట్లాడుకునే భాషనే అరమిక్. ఇప్పుడు మన గ్రాంథికం ఒరిజినల్ మంది, కానీ ఇప్పుడు మనం గ్రాంథికి మాట్లాడుతున్నామండి. చెలియో అన్నామా? గ్రాంథికి మాట్లాడదాం, కామన్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే వాడుక భాష ఉంది చూస్తారా, ఇది కామన్గా మాట్లాడుకునే తెలుగు. ఇది అసలు ఒరిజినల్ తెలుగు ఇది కాదు, గ్రాంథికం. అది ఒరిజినల్. దాని నుంచి శాఖగా విడిపోయింది ఇప్పుడు మనం కామన్గా మాట్లాడుకున్న వాడుక భాష. అలాగే గ్రీకులో లేదా అరమిక్ అనేది ఇది ఎలా వచ్చిందంటే ఎబ్రీలో నుంచి కామన్గా మాట్లాడుకునే భాషే అరమిక్. ఆ భాషలోకి దగ్గరగా ఉన్నాయి తర్జుమా చేయబడిన గ్రంథాలు ఏవి? ఆ 72 మంది చేసిన తర్జుమా. అంటే పురాతనమైన గ్రంథాలు చూసి తర్జుమా చేస్తే ఈ రెఫరెన్స్ని అపోస్తులు ప్రభు ఎందుకు కోట్ చేశారంటే అవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కనుకే ఆ తర్జుమానే కోట్ చేసేవారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒకటేమో సమరయులది ఉంది, 2 సెప్టుజెంట్ అంటే 72 మంది తర్జుమా చేసింది ఉంది, 3వది ఒకటి ఉంది. ఇది విచిత్రమైనది, వీళ్ళు మాట్లాడేది మసా స్క్రిప్చర్స్ అంటారు వీళ్ళు. లేదా వారు మాట్లాడుతున్నది ఎప్పుడంటే 900, బాగా వినాలి, 900 క్రీస్తు శకం. వీళ్ళు ఎప్పుడు పుట్టుకొచ్చారంటే, అంటే ఇప్పుడు ఈ క్రీస్తు పూర్వం 300కి క్రీస్తు శకం 900కి మధ్యలో కాలం ఎంత ఉందో చెప్పండి? 1300 సంవత్సరాలు ఉంది. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎవరు తర్జుమా చేశారంటే కావాలని ఇబ్రూలు తర్జుమా చేశారు. ఇబ్రూస్ వీళ్ళు ఉన్నారుగా, ఇశ్రాయేలీ. ఈ మూలమైన పండితులు తర్జుమా చేశారు. ఎందుకు తర్జుమా చేశారంటే ఈ క్రైస్తవం అనే మతం వేగంగా వ్యాపిస్తుంది ఆ రోజుల్లో. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో వేగం పుంజుకుంది కదండి. వాళ్ళు చంపే కొలది క్రైస్తవం వేగంగా పుంజుకుంటుంది. పైగా ఇశ్రాయేల్ నుంచే చాలామంది క్రైస్తవులు అవుతున్నారు. ఇలా క్రైస్తవులు ఎందుకు అవుతున్నారంటే వీళ్ళు ఈ మూల గ్రంథాలు చూపిస్తూ మార్చేస్తున్నారు. ఎవరిని?
అనేక మంది ప్రజలు. ఇదిగో పాత నిబంధనలో కనబడుతున్న ఆ దూత ఎవరో కాదు, మెస్సయ్య. యెహోవాకి యెహోవాగా కనబడుతున్న యెహోవా ఎవరో కాదు, మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుడని పాత నిబంధన లేఖనాల నుంచి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, వీళ్ళు ఇలా మాట్లాడేసే అవకాశం ఎక్కువగా సబ్సిడీ ఈ 72 మంది తర్జుమాలోంచి తీసుకుంటున్నారు కనుక ఇది మనకు అధికారికం కాదు అని కొత్త తర్జుమా ఒకటి తీసుకొచ్చిందే క్రీస్తు శకం 900 చేసింది. అది కావాలని క్రైస్తవులకి విరుద్ధంగా తర్జుమా చేసిన గ్రంథమే చెప్పండి, మనం చూస్తున్న మసా గ్రంథాలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ మూడిట్లో బాగా వినాలి, ఈ మూడిట్లో ఇప్పుడు ఏది పురాతనమైంది మనకు చెప్పండి? ఒకటి సమరయులది, 2 72 మంది, ఇక మూడోది శకం, దాని వెనకాల యూదుల కుట్ర ఉంది. ఇప్పుడు మనకి రికార్డెడ్గా కావాల్సింది ఈ 900లో వచ్చింది కదా, ఇది నవతరం పండితులను తీసి ఎక్కువ మంది దీన్ని తీసుకుంటున్నారు. ఇందులో కొన్ని విషయాలు తీసుకోవడం వలన ఇదిగో ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంది. అందుకే తెలుగు తర్జుమా జరిగిన కొన్ని తర్జుమాల్లో ఇశ్రాయేలీయులు అని 32:8 వచనం ఎక్కడ పడిందంటే చెప్పండి, 900లో వచ్చిన దగ్గర పడింది. నీకు అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే ఇంకా రేపు పొద్దున్నే తూర్పు అయ్యే పొందో చూడటం ఇంకా అంతే, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంటాం. అంటే ఇప్పుడు 32 అంటే ద్వితీయోపదేశ కాండం 32:8 వచనంలో ఇశ్రాయేల్ అనే ఈ కొత్త పదం ఎలా వచ్చిందంటే తర్జుమా చేసిన ఇశ్రాయేల్ కావాలనే ఇశ్రాయేల్ పెట్టి, ఎందుకంటే డివైన్ కౌన్సిల్ని సైలెంట్ చేశారు, మమ్మును బట్టే ఈ ప్రపంచ దేశాలు విడిపోయాయని వీళ్ళకి కావాలనే పదాన్ని విరికించారు. ఇప్పుడు మరలా ఇప్పుడు 72 మంది కూడా వాళ్ళు చేసిందే కరెక్ట్ అని మనం చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఏదో కిట్టించేసి ఉండొచ్చుగా. మీకు డౌట్ వచ్చిందో లేదో? ఇప్పుడు వాళ్ళ తరచుమ ఎందుకు రైట్ తీసుకోవాలి? మనం సమరయులు ఉన్నారు, వాళ్ళది కూడా కరెక్ట్ అని మనం ఎందుకు తీసుకోవాలి? వీటన్నిటికన్నా బాగా వినాలి, సమరయులకి 72 మంది తర్జుమాకి ముందు ఇంకా పురాతనమైనది 1952 సెప్టెంబర్ నెలలో ఒక విచిత్రం జరిగింది. కొమరాన్ గృహలు అని ఉంటాయి, లేదా కొమరాన్ కేవ్స్ అని ఇజ్రాయెల్లో ఓ కొండల సమూహం ఉంది. వీలైతే చూపించుతాం. అక్కడ జరుగుతున్న ఒక విషయం 1952లో అప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి, పురాతనమైన ఏరియా అది. 1946 నుంచి, అంటే మనకు స్వతంత్రం రాకముందు నుంచే ఆ ఏరియా మీద ఇజ్రాయెల్కి అబ్జర్వేషన్ ఉంది. అయితే ఆ ఏరియాలో అప్పటికి గొర్రెలు మేపుకుని గొర్రెల కాపర్లు, ఎందుకంటే ఇజ్రాయెల్లో గొర్రెల కాపర్లు ఎక్కువ, ఆ గొర్రెలు వేసుకునే గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతుండగా గొర్రె గృహలోకి పోయింది. అదే కొమరాను గృహ. ఆ గృహలోకి పోయినప్పుడు గొర్రెల కాపరు లోపలికి వెళ్లకుండా లోపల ఉన్న ఆ గొర్రెని బయటికి రప్పించడానికి బయట నుంచి ఒక రాయి ఇసిరాడు. చరిత్ర ఇది. రాయి ఎప్పుడైతే ఇసిరాడో, రాయి విసిరిన వెంటనే గొర్రెకు తగలలేదు కానీ ఓ కొండకు తగిలింది. ఆ కొండకు తగిలిన వెంటనే సౌండ్ తేడా వచ్చింది. గొర్రెల కాపరికి గొర్రె సౌండ్ కన్నా కొండ సౌండ్ అనమాట. ఇదేంటి సౌండ్ తేడా వచ్చింది అనుకుని మనలా కంగారుగా లోపల ఏ వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయనుకుని లోపలికి వెళ్ళిపోయాడు, ఎవరికి చెప్పకుండా. ఆ లోపలికి ఆ కొమరాన గృహంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, ఆ వెళ్ళిన తర్వాత లోపల తీస్తే పెద్ద పెద్ద ఈ కొండలు జాడీలు ఉండే చూసారు. ఒకప్పుడు నిలువు జాడీలు, పచ్చడి జాడీలు అనేవారు చూసారా, మన జాడీలు అంటాం. వాళ్ళు పెద్ద పెద్ద కుండల్లో తయారు చేసేవారన్నమాట. ఇలా పెద్ద పెద్ద బాణలు తయారు చేసి ఇంతంత పొడుగుంటాయండి. ఈ బాణల్లో రౌండ్గా చుట్టబడిన చర్మపు చుట్టలు అందులో పెట్టేసి ఉన్నాయి. ఆ రౌండ్గా చుట్టిన చర్మపు కాగితాలు ఎప్పుడైతే అందులో పెట్టున్నాయో, అందులో ఏమున్నాయో గొర్రెల కాపరికి ఏం తెస్తుందండి? వజ్రాలు ఉన్నాయో వైడూర్యాలు ఉన్నాయని ఆ బాణలన్నీ ఓపెన్ చేస్తే వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు, కానీ అంతకన్నా గొప్ప ఉంది. ఆ గొప్ప ఏంటో తెలుసా? ఆ పురాతనమైన ప్రతిమ ఉంది. వజ్రాల కన్నా వైడూర్యం కన్నా గొప్పదని గొర్రెల కాపరికి తెలుసా? తెలియదు. వెంటనే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వెళ్ళింది. గవర్నమెంట్, ఇజ్రాయెల్ గవర్నమెంట్ చకచకా దిగింది. దిగిన వెంటనే గల్లు నేర్చింది ఇజ్రాయెల్ గవర్నమెంట్. ఎందుకు ఏడ్చిందంటే ఇవేవో కాదు, మన పురాతనమైన పితరులు రాసిన బైబులు ప్రతులు అని.
1952లో ఇప్పుడు సమరయల దగ్గర లేదా ఆ 72 మంది చేసిన తర్జుమా దగ్గర కన్నా ఇంకా పురాతనమైనవి వాళ్ళకు దొరికాయి. 52లో ఎప్పుడైతే దొరికాయి, క్రీస్తు శకం 1952లో ఎప్పుడైతే దొరికాయి, ఈ ప్రతులు ఎప్పుడవయ్యా అని తిరగేశారు. ఇవి సమరయుల దగ్గర ఉన్న పురాతనమైన గ్రంథాల కన్నా ముందు. ఇప్పుడు మనకే డౌట్ వచ్చిందో అది అవే భాగంలో అదే డౌటు ఈ బైబిల్ పండితులు ఉంటారు చూసారా, ఈ బైబిల్ పండితులు అసలు ద్వితీయోపదేశ కాండం 32:8 ఏముందబ్బా అని తిరగేశారు. అప్పుడు తిరగేస్తే అక్కడ ఉంది ఏమని, హెవెన్లీ కౌన్సిల్ అని ఉంది. ఇప్పుడు చెప్పండి, అంటే 32:8 మనకు కనబడుతున్నది చెప్పాలి, ఏది ఒరిజినల్గా ఉండాల్సిన పదం చెప్పండి? అదృశ్య లోకంలో ఉన్న ఆత్మలను బట్టే దేశాలు విభజింపబడ్డా. ఇది పాయింట్. ఇది చెప్పడానికి చుట్టూ తిరుగుతున్నాను నేను. మీకు అర్థమైందో లేదు? చాలామంది అడుగుతున్నారు, మీరు బైబిల్ స్టడీ ఎలా చేస్తారంటే ఇదిగో ఇలా చేస్తాం. మీరు కూడా అలా చేస్తే మీకు అర్థమవుద్ది. ఎలా ఫాలో అవ్వాలంటే అన్నీ చదవాలి. బైబిల్ ఒకటే కాదు, బైబిల్తో పాటు చరిత్రలు కూడా చదవాలి. చదివితేనే మనకు అర్థమవుతుంది. చాలామంది గొప్ప గొప్ప మనకన్నా పండితులు ఉన్నారు, గొప్పవారు. వాళ్ళు ఏమేమి మాట్లాడారో పుస్తకాలు తిరగేయాలి. లోతైన అధ్యయనం ఉంది ఎంతో. ఆ అధ్యయనంలోకి మనం వెళ్ళాలి, చూడాలి, చదవాలి. నేనేం చదవనని నేను నోట్లో పాలకాయ వేసుకుని తిరుగుతా అంటే నువ్వు పాలకాయ గడ ఇంకేసుకుని తిరిగి అంతే. ఎందుకంటే మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినదగినవారు కాదు. ఒక ఆయన ఇలా అంటున్నాడు ఈ మధ్యకాలంలో, ఒక స్పీకరు ఏమంటున్నాడంటే, ఈ మధ్యకాలంలో చాలామంది లోతైన జ్ఞానం అని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. లోతైన జ్ఞానం ఏం అవసరం లేదట. మరేం కావాలట? నిన్నును నీ పిండి పిసుకు తట్టుయు దేవుడు దీవించునుగాక అంటే సరిపోద్దట. తొట్టు పగిలిపోద్ది ఏమనుకుంటున్నావు, నడ్డి ఇరిగిపోద్ది. నువ్వు చదవవు, నువ్వు బద్దకస్తుడివి. వాళ్ళని చదవనివ్వకుండా ఏమని మభ్య పెడుతున్నావు? మనకు అంత లోతైన అవసరం. ఎందుకంటే నీకు చేతగానితనాన్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేర్పిస్తున్నావు. నడ్డి ఎరగకూడదు ఎత్తడు దేవుడు ఏమనుకుంటున్నావు? చదువు. వారం అంతా ఏం చేస్తున్నావు? సినిమాలు చూస్తున్నావా? వారం అంతా ఏం చేస్తున్నావు? షికార్లు కొడుతున్నావా? వారం అంతా ఏం చేస్తున్నావు? ఈ సంసారంలో పనికిమాలి అసలు వేసుకుంటూ తిరుగుతున్నావు. ఏం చేస్తున్నావు వారం అంతా? చదువు. రాత్రి పగలు విను. రాత్రి పగలు ఏం మాట్లాడు తిరగాయి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఏముందో తిరగాయి. చదువు. కష్టపడి వారమంతా పిండిన ఆ సారాన్ని తెచ్చి చెప్పు. ప్రజలు మారకపోతే చూడు, మారుతారు. బైబిల్ గొప్పతనం తెలుసుకుంటారు. చదివేవారు లేరు, చెప్పేవారు లేరు. ఒకవేళ చెబుదామన్నా చెప్పండి ఈయనేవాళ్ళు లేరు. మీరు కూడా ఏదో చెప్తానే ఏదో బాధపడి తరుగులు తెస్తే బాగుండు అనుకుంటారు. కానీ తప్పదు, మరి మాకు సంఘస్థులు అయ్యారు కనుక మిమ్మల్ని ఉతికి ఆరాయాల్సిందే. ఓకే, మనకు కావాల్సిన పాయింట్ వద్దాం. 32 త్వరగా. మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కన బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించిన. ఇప్పుడు చెప్పండి, దేశాల్ని దేవుడు ఎలా ఎడదీశాడు? అదృశ్యమైన శక్తులను బట్టి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క శక్తినిచ్చి ఈ దేశానికి నువ్వే రిప్రజెంట్గా ఉన్నామని ఎడదీశాడు. అంటే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవుడిగా పిలువబడ్డాడట. మీకు అర్థమైందంటే ఇప్పుడు ఇండియాలో ఎన్నున్నాయని నన్ను అడగండి. ఉన్నాయి. ఐగుప్తిలో ఎన్నున్నాయో మీరు చదవండి. అసూరియన్స్ ఎన్నిటిని పూజించినా ప్రధానమైన దేవుడు ఒకడు ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఎన్నున్న ప్రధాన దేవుడు ఒకడు ఉంటారు కదండి. అలాగే ప్రతి ఏరియాలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, ఒక ఫేమస్ గాడ్ ఉంటాడు. ఈ రెండింటిని మనం ఎందుకు అవినాభావ సంబంధం ఉందంటామంటే వీటిని బట్టే దేవుడు ఏం చేశాడట? దేశాలను విడదీశాడట. ఇప్పుడు ఈ దేశాలని వాటిని బట్టే విడదీస్తే వీటి వెనకాల వాళ్ళు పనిచేస్తారంటే చెప్పండి, అలా మబ్బు పెడుతూ పనిచేస్తారట. ఇంకా అర్థం కాకపోతే ఒకరోజు మనలాంటి విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్న భక్తుడైన దానియేలు దగ్గర ఈ డిస్కషన్ వచ్చింది. దేని గురించి?
ఈ అధిపతులు గూర్చి, ఈ దైవాలు గూర్చి ఏమనొచ్చిందో ఒకసారి చూడండి, వింతగా ఉంటుందండి. ఒకసారి చూసి ముగించుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. పారసిక రాజు కోరేసు పరిపాలన కాలమందు 3వ సంవత్సరం బెల్షస్సరు అనే దానియేలు గొప్ప యుద్ధము జరిగిన సంగతి నిజమే, దానియేలు దాన్ని గ్రహించాను. 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనమేమీ చేయలేదు. అంటే దానియేలు గారు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దేని గురించి అంటే, ప్రపంచంలో ముఖ్య రాజ్యమైన ఈ పారసికుల దేశం మనల్ని ఆక్రమించి, లేదా వాళ్ళకి మధ్య భీకర పోరు యుద్ధము జరగబోతుంది. మన ప్రజలను మరింత అనసబోతున్నారు. మన ప్రజలంటే అక్కడ దానియేలు చెరలో ఉన్నాడు, అప్పుడు అరెస్ట్ చేశారు కదా దానియేలు గారిని. అరెస్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు యూదులు, ఆయనతో పాటు ఇశ్రాయేలు కొంతమంది ఆయనతో పాటు చెరగా వెళ్ళిపోయారు. చెరగా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని అణిచేయడానికి పారసికుల్లో కొత్త అధిపతులు పుట్టుకొస్తున్నారు. పారసికులు తెలుసు కదండి, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ వ్యాపారాలు బాగా చేస్తారు, ఎక్కడుంటే అక్కడ అధికారాలు బాగా చేస్తారు. ఇప్పటికీ మన దేశంలో సగం వ్యాపారాలు ఎవరు అంటే పారసికులవే. టాటా తాత పారసికుడు, గుర్తెట్టుకోండి, వాళ్ళవే. అసలు వ్యాపారాలు డెవలప్ చేసింది వాళ్ళే, ఆ పారసికులు వీళ్ళే. టాటా గారు, తాతయ్య గారు వీళ్ళే, ఈ 10వ అధ్యాయం చదువుతున్న వాళ్ళే. వీళ్ళందరూ ఏదో విషయాన్ని పన్నాగం పడుతున్నప్పుడు దానియేలు గారికి మనసు బాలేదు, ఎందుకంటే జాతి ప్రజలను చంపేసేలా ఉన్నారు. ఈ టైంలో దానియేలు ఫీల్ అవుతున్నాడు. ఇలా ఫీల్ అవుతున్నప్పుడు 4వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. మొదటి నెల 24వ తేదీన హిద్దెకేలను గొప్ప నది తీరం నుంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుముకు మేలిన బంగారం నడుకొట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలలవై దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఎత్తడి పోలియుండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉంది. ఎవరో దానియేలు గారి దగ్గరకు వచ్చారు. అది మనిషి అయితే కాదు, ఒక అదృశ్య శక్తి ఎవరైతే వచ్చారో. పండితులు 2 విషయాలు కొట్టుకుంటారు అక్కడ. ఒకటి, అది సామాన్యమైన దేవదూత అంటారు, మరికొంతమంది ఏమంటారంటే అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అంట. ఎవరు ఏదన్నది పక్కన పెట్టండి, మొత్తం మీద అదృశ్య శక్తి ఎవరో దానియేలు దగ్గరికి వచ్చారు. ఆ వచ్చిన వారు దానియేలుతో మాట్లాడుతూ 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని అంటే నేను పంపబడ్డాను అంటున్నాడంటే ఎవరో పంపించారు ఇతన్ని. ఎవరు చెప్పాలి? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా అదృశ్య లోకంలో పాలిస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. అంటే ఇప్పుడు ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చాడు అంటే ఇప్పుడు ఆ డివైన్ కౌన్సిల్లో నుంచి 1 ఆఫ్ ది మెంబర్గా వచ్చాడు. ఎవరో వచ్చారు. ఆ వచ్చిన వ్యక్తులాగే దానియేలుతో మాట్లాడుతూ నన్ను అక్కడి నుంచి పంపించారయ్యా అని దగ్గరికి. విషయం ఏంటంటే జరగబోతున్న యుద్ధాన్ని గురించి కొన్ని విషయాలు నీకు చెప్పాలి. జరగబోతున్న ఈ పొలిటికల్ విషయాలు ఏవైతున్నావో వాటి గురించి నీతో డిస్కషన్ చేయమని నాతో పంపించారు, నిన్ను మోటివేషన్ చేయమన్నారు. అందుకే వచ్చి నీతో నేను మాట్లాడుతున్నాను. ఇదిగో లేచి నిలబడి నీతో చెప్పిన మాటలు తెలుసుకొనుము. అతడు మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు, బాగా వినాలి, కొన్ని పదాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడను గనక నీ మాటను బట్టి నేను పంపిస్తే వచ్చి తిని. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించిన. క్వశ్చన్ అడుగుతాను, బాగా చెప్పాలి. ఇప్పుడు
ఈయన దగ్గరికి రావడం అంటే అదృశ్య శక్తి అయిన ఆ వ్యక్తి దానియేలు దగ్గరికి వద్దామని బయలుదేరుతుంటే దానియేలు దగ్గరికి రాకుండా ఎవరో ఈ అదృశ్య శక్తిని ఆపేశారట. ఆ మాట మీకు అర్థమైతే మొత్తం లెసన్ అంతా మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు దానియేలు గారి దగ్గరకు అదృశ్య శక్తి నిన్ను మోటివేషన్ చేయమని దైవం లేదా మేము ఆరాధిస్తున్న ఆ దైవం మమ్మల్ని పంపితే మేము నీ దగ్గరకు వద్దామని బయలుదేరుతుంటే మధ్యలో నన్ను 20 రోజులు పైనే ఒకరు నన్ను ఆపేశారు. ఎవరు ఆపేశారంటే చెప్తున్నాడు చూడండి. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, 32వ అధ్యాయం ఆదికాండ 8వ వచనంలో ఉన్న ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అధిపతిని ఇచ్చాడు దేవుడు. ఆ అధిపతి ఆ దేశానికి ఏమయ్యాడు? దేవుడయ్యాడు. అంటే ఇప్పుడు కనబడుతున్న అధికారాల వెనక కనబడని ఒక అధికారం ఉందట. అంటే కనబడుతున్న పారసికుల అధిపతి వెనకాల కనబడుతున్న పారసికుల రాజు ఎవరైతే ఉన్నాడో ఈ రాజు వెనకాల ఇంకొక రాజు ఉన్నాడట. ఆడు కనబడ్డట. మీకు అర్థమైందా లేదో? ఆడు కనబడ్డట. కానీ ఎవరికి కనబడ్డాడట? దానియేలు దగ్గరికి ఎవరైతే వస్తున్నాడో ఆ వస్తున్న ఆయనకి కనబడ్డాడు. ఎందుకంటే ఆయన కనబడని వ్యక్తి కాబట్టే ఆయనకి కనబడ్డాడు. అంటే నేను నీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ ఈ దేశాన్ని పంచి ఒక ఆయనకి ఇచ్చాడుగా దేవుడు. ఆ పంచిచ్చిన లేదా పంచి తీసుకున్న అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ అధిపతి ఆ దేశంలోకి రాకుండా నన్ను ఆపేశాడు. ద్వితీయోపదేశకాండంలో ఎవరెవరికైతే పంచిచ్చాడో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఎవరెవరికైతే పంచిచ్చాడో అక్కడ అధిపతి అని రాయబడింది, కానీ కొన్ని పదాలు వాళ్ళే దైవాలుగా కొలువు తీరు. అంటే రాజులు వెనకాల అసలు అధికారాలు ఉన్నాయట కనబడకండి. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కనబడని అధిపతి ఉన్నాడు. అంటే ఈడ ఆపేసాడట ఎవరిని? దానియేలు దగ్గరకు వస్తున్న అదృశ్యమైన ఒక వ్యక్తిత్వాన్ని ఆపేశాడు. అప్పుడు మరి ఆపేస్తే మరి నువ్వు ఎలా వచ్చావు? గొప్ప ఫైట్ జరిగింది అన్నాడు. నన్ను ఈడు ఆపేస్తున్నాడంటే వీడు బెండి తీసోక ఆయన మళ్ళీ నాకు సాయం చేయడానికి వచ్చాడు. ఎవరు? మికాయేలు వచ్చాడట. మికాయేలు ఎందుకు వచ్చాడు? మికాయేలు మీ దేశానికి అధిపతి గనక. మీకు అర్థమైందో లేదో? ఇంతకన్నా వివరంగా చెప్పడం నాకు రాదు. అంటే మీ దేశానికి అధిపతి మికాయేలు, ఆ దేశానికి అధిపతి వాడు పారసిక నాడి పేరు, వాళ్ళ అధిపతి వాడు, మీ అధిపతి మికాయేలు. మీకు వార్త తేయడానికి మధ్యలోకి నేను వస్తే నన్ను ఆపేశాడు. ఇప్పుడు నన్ను ఆపేసిన నా కొరకు మీ కొరకు ఫైట్ చేయడానికి దేవుడు మరొక ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు. ఆయనే మీ అధిపతి మికాయేలు. అంటే ఇజ్రాయేల్ దేశానికి ఒక అధిపతి ఉన్నాడు. అంటే ఇజ్రాయేల్ దేశానికి అధిపతి ఎవరు? మికాయేలు. అస్సూరు దేశానికి అధిపతి ఎవడు? ఆడెవడో ఉన్నాడు. పారసికులకి ఎవరు? ఆడెవడో ఉన్నాడు. ఐగుప్తులకి ఎవరు? ఆడెవడో ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు? అదృశ్యాత్మలు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆత్మ ఉంది. ఆ ఒక్కొక్క ఆత్మ వెనకాల ఒక కార్యం ఉంది. ఆ కార్యానికి ముందు ఒక రూపం ఉంది. ఆ రూపానికి ఆ దేశంలో పేరు ఉంది. ఆ పేరే దేవుడు అని పేరెట్టుకున్నారు. ఆ దేవుడు ఏం చేశాడట? పంచి అప్పగించేశాడట. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే కిందకుంటా చూడండి. నేను నిలుచుండగా ప్రధాన అధిపతుల్లో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈ దర్శనముల సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు అతడు నాతో చెప్పును. మికాయేలు వచ్చాడు, నేను వచ్చాను, ఆ పారసికుల అధిపతి అదృశ్య అధిపతి ఉన్నాడు, వాడితో ఫైట్ చేస్తాం, విషయం నీకు చెప్పాను. 20 వచనం ఏమంటాడు చూడండి. అతడు నేనెందుకు నీ వద్దకు వచ్చినో అది నీకు తెలిసినది కదా. నేను పారసికుడు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. అంటే వీళ్ళకి యుద్ధం జరగడం తర్వాత విషయం, అసలు యుద్ధం పైన జరిగిపోతుందట. నీకు అర్థమైందో లేదు? దానియేలు, నువ్వు ఈ యుద్ధం కోసమే ఆలోచిస్తున్నావు, కానీ అసలు యుద్ధం పైన జరుగుతుంది అన్నాడు. అంటే ప్రతి పొలిటికల్ విషయం వెనక అసలు పొలిటికల్ విషయాలు పైన జరుగుతాయట. వీళ్ళు సెంటర్లో రోడ్స్ పెట్టి తెగ తిట్టేసుకుంటారు, కానీ అసలు ఎన్ని తిట్టేసుకున్నా
పైన ఒక్కొక్క ఏరియాకి ఒక రెలం ఉంది, వాళ్ళందరికీ అక్కడ ఫైట్ జరుగుతుందండి. అంటే ఈ డార్క్ మ్యాటర్లో అదృశ్య శక్తులు ఆవహించున్నాయన్నమాట. అది చెప్తున్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు చూడండి. అయితే నేను నీ యొద్దకు వచ్చింది కదా, నీకు తెలిసే ఉన్నది కదా, నేను పారసీకుడికి అధిపతితో యుద్ధము చేయటకు మరలా పోయాను. ఎందుకంటే ఆడు మళ్ళీ ఆపుతాడు, మళ్ళీ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అంటాడు చూ, నేను బయలుదేరుచుండగా గ్రేకుల దేశం యొక్క అధిపతి వచ్చును. మళ్ళీ గ్రేకీయులు అంటే గ్రీకులు. మీ అధిపతితోనే కాదు ఫైటు, గ్రీకులు కూడా ఒక అధిపతి ఉన్నాడు. గ్రీకుల అధిపతి అలెగ్జాండర్ కాదు, ఆడి కాదు, అతను కాదు. అలెగ్జాండర్ వెనకాల ఒకడు ఉన్నాడు. ఎవరు? కనబడని అజూరిస్ అధిపతి ఒకడు ఉన్నాడు. అంటే ఒక్కొక్క దేశానికి చెప్పండి ఒక్కో అధిపతి ఉన్నాడు. ఈ అధిపతుల్ని, అదృశ్య ఆత్మల్ని దైవాలు అన్నారు. ఇప్పుడు చదవండి 82వ అధ్యాయం. ఇప్పుడు మీకు అర్థమవుద్ది. 82వ అధ్యాయం కీర్తన గ్రంథం 82వ కీర్తన మొదటి వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆ దైవాలు? చెప్పాలి. ఒక్కొక్క దేశానికి ఎవరెవరైతే దైవాలుగా కొలువు తీరారో ఆ ఒక్కొక్క దైవాలుగా కొలువు తీరిన వీళ్ళందరికీ కౌన్సిల్ మీటింగ్ ఒకటి జరుగుద్దట. ఆ మీటింగ్ ఇలా ఎవరైతే మీరున్నారో, ఇప్పుడు మీరందరూ ఒక దేవత అనుకోండి, ఒక దేవుడు అనుకోండి, మీరందరూ ఇలా ఫామ్ అయ్యి ఒక మీటింగ్ వచ్చినప్పుడు దేవుడు ఇలా సింహాసనం మీదకి వచ్చి నీ దేశము, నీ సంగతి, నువ్వు నడిపిస్తున్న విధానాలు ఏంటని వీళ్ళకి జడ్జిమెంట్లు చెప్తారట. ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడిని దేవుడే పంచిచ్చేశాడు. ఎందుకండి దేవుడు అలా పంచిచ్చేశాడంటే ఆ రోమపత్రిక మీరు చదవండి. ఆ మొదటి అధ్యాయం మీరు చదివితే మీకు అర్థం కావాలి. చతుష్పాద జంతువులు, పురుగులు, మనుషులు స్వరూపాలుగా మనుషులు దేవుళ్ళని చేసుకున్నారట. చదివారు అధ్యాయం? చదవలేదని మీ మొఖాలు నాకు అర్థమైపోతుంది. ఒకసారి చదవండి, దగ్గర మంచిది. మళ్ళీ వద్దాం ఒకసారి. రోమపత్రిక మొదటి అధ్యాయం 24 వచ్చిన అనుకుంటే ఒకసారి చూడండి. ఈ హేతు వచ్చేత ఇంకా పైకి వారి అవివేక హృదయము అంధకారమాయను, మనుష్యులు ఇశ్రాయేలు జ్ఞానులమని చెప్పుకొనుచు వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, ఇందాక ద్వితీయోపదేశకాండం చదివాంగా. ద్వితీయోపదేశకాండంలో ఏం చదివాం? ఆడ రూపము, మగ రూపము. నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి, మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాదం అంటే 4 కాళ్ళ జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా దేవుని స్వరూపాలు మార్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చేయరాని కార్యములు చేయుటకు 28వ వచనంలో వారిని దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించేశాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఆకారం వెనకాల ఒక్కొక్క దేవుడిగా కొలువు తీరిన అదృశ్య శక్తి, దురాత్మలు, పడిపోయిన ఆత్మలు ఉన్నాయన్న సంగతి వీళ్ళకి తెలియక ఆరాధన చేస్తారు. అదేంటండి దేవుడికే కదా చేస్తున్నామంటే, మీరు అసలు దేవునికి మనసులో చోటు ఇయ్యనోళ్ళకి పోయారు కనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడే భ్రష్టాత్మకు అప్పగించేశాడంటే ఒక్కొక్క దేశంలో ఒక భ్రష్టాత్మను పెట్టి ఇదే మీ దేవుడు ఆరాధించుకుని పనిచేసి చేశాడట. అంతే. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవుడు ఎలా ఫేమస్ అయ్యాడంటే దేవుడే ఇచ్చేసాడు. ఎందుకంటే వీళ్ళకి ఎంత చెప్పిన బుర్రలకి అర్థం అవట్లేదు కనుక ఇదే మీ దేవుడు, పూజించుకోండి. వెనకాల మిమ్మల్ని వంచేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడే వాయుమండల సంబంధియగు అధిపతి. వాడి దగ్గర చాలా సైన్యం ఉంటుంది. ఆడు ఒక్కొక్కడు ఒక అధిపతి కొన్నాడు. వాళ్ళందరూ దిగారు, వాళ్ళందరూ దేశాన్ని ఆవహించేశారు. దేశాల వెనకాల ఇవి జరుగుతున్నాయి. అందుకే బైబిల్లో మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు మీరు గమనించారు లేదో, సకల దేవతల కన్నా యెహోవా గొప్పవాడు అని ఉంది. అదేంటి, ఉన్న దేవుణ్ణి లేని దేవతలతో ఎలా పోలుస్తారు? ఉంటేగా పోల్చాలి. మీకు అర్థమైందా? అంటే గొప్పవాడని గొప్ప దేవుణ్ణి పోలుస్తున్నారంటే అవి ఏవో ఉన్నాయి, ఆ ఉన్నవేవో కాదు, దేవుడు పంచిచ్చిన చెప్పండి
పడిపోయిన ఆత్మలు, అవే దురాత్మలు, అవే అధిపతులు. అది పారసిక దేశానికి అధిపతి ఉంది, గ్రీకులకు అధిపతి ఉంది, ఇశ్రాయేలుకు ఒక అధిపతి ఉంది, అధిపతి మికాయేలు. అన్ని దేశాలకి దేవుళ్ళని పంచించిన దేవుడు ఇజ్రాయేల్ దేశానికి ఎందుకు పంచవలేదంటే, మీరే నా స్వాస్యం, నేనే మీ దేవుడు. అంటే ఇప్పుడు మన అధిపతి బాగా వినాలి, ఇశ్రాయేల్ అధిపతి మికాయేలు, ఆ పైనున్న దేవుడు ఎవరు చెప్పండి? యెహోవా. ఇప్పుడు మీకు ఇంకా అర్థమైతే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పారసికులకి హిజ్కియాకి ఫైట్ జరుగుతుంది. యెషయా గ్రంథం 36వ అధ్యాయం. ఇంటికి వెళ్ళినారు చదవండి. ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు పారసికుల అధిపతి ఎవడైతే ఉంటాడో ఆ మేల్ లీడర్ ఒకడు వచ్చి సవాల్ చేస్తాడు. హామాతు దేవతలు ఏమైను, ఎఫ్రాయిము దేవతలు ఏమైను, సిరియా దేవతలు ఏమైను, ఆ దేవతలు మా చేతి నుంచి వాళ్ళ దేశాన్ని విడిపించే అనుకుంటున్నారా? అలాగే మీ దేశాన్ని కూడా మా చేతుల్లో నుంచి మీ దేవుడు విడిపించలేడు. ఆ మాట ఊరకే అనలేదు. వాడు తెలిసి అన్నాడో తెలియకన్నాడో తెలియదు, కానీ నిజంగానే ఆ దేవతలు ఉన్న దేవతలు వారిని విడిపించలేకపోయాయి. అదేంటంటే దేవతలు లేవు కదంటే, మీరు అనుకున్న దేవతలు లేవు, మీరు అనుకున్న దేవుళ్ళు లేవు, కానీ దేవుళ్ళుగా పిలువబడిన ఆత్మలు ఉన్నాయి. ఆ మాట మీకు అర్థమవుతుందో లేదంటే, ఎందుకు వాళ్ళని కూడా దేవుళ్ళు అన్నారు, వారిని కూడా అంటే మీకు ముందే చెప్పాను. పాత నిబంధన కాలంలో, పురాతనమైన కాలంలో అదృశ్యమైన ప్రతిదాన్ని ఏమన్నారు చెప్పండి? దేవుడు. ఎందుకంటే వాళ్ళ భాష వేరు, వాళ్ళ పాండిత్యం వేరు, వాళ్ళ టైం వేరు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వేరు. అందుకే అదృశ్యమైన ప్రతిదాన్ని ఎలోహీం అన్నారు వాళ్ళు. అందుకే దేవుడు అన్నారు, ఆ దేవుళ్ళుగా పిలువబడిన వారే పడిపోయిన ఆత్మలు. ఒక్క వచనం చూడండి, ముగించుకుందాం నిజంగానే. యెషయా గ్రంథం 24వ అధ్యాయం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందు భూమి మీద ఉన్న భూరాజులను, లింక్ ఇచ్చాడు చూసారా? ఏమంటున్నాడు? ఉన్నత స్థలముల మీద ఉన్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీద ఉన్న భూరాజులను. అదేంటండి? భూమి మీద ఉన్న భూరాజులను దండిస్తున్నప్పుడు పైన వాళ్ళని ఎందుకు దండించాలి? ఎందుకంటే వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారు, వీళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు. అందుకే ఇద్దరికి కోటింగ్ ఉంటుంది అన్నాడు. ఆ ఇద్దరికి కోటింగ్ ఉన్నదే ఆ 82వ కీర్తన మనం చదువుతున్నాం. అదే జడ్జిమెంట్ సాంగ్. అది అక్కడ జడ్జిమెంట్ చేస్తున్నది ఎవరెవరికంటే, కనబడుతున్న లోకానికి చేస్తున్నాడు, కనబడని లోకానికి కూడా చేస్తున్నాడు. అది యెషయాలో చెప్తున్నాడు. ఇదిగో మళ్ళీ చదవండి ఒకసారి. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలముల మీద ఉన్న ఉన్నత సమూహములను, భూమి మీద ఉన్న భూరాజులను దండించును, వారిని వీరిని కలిపి. ఎందుకంటే దేశము భౌగోళికంగా మీ చేతుల్లో ఉంటే అదృశ్యంగా వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకే కనబడిన వాళ్ళకే కనబడుతున్న మీకు, మిమ్మల్ని బట్టే ప్రజలు నడుస్తున్నారు కనుక మిమ్మల్ని నేను జడ్జిమెంట్ చేస్తాను అన్నాడు. మరో వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. కేవలం పాత నిబంధనకే కాదు, క్రొత్త నిబంధనలో కూడా చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయిరి. మీకేం అర్థం అవుతుందా చదువుతుంటే? భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ భూమి మీద ఉన్న మనుషుల కొరకు ఎప్పుడు పైన ఏం జరుగుతాయట? ఫైట్, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయట. మికాయేలు ఒక పక్క నుంచి ఫైట్ చేస్తుంటే అటేపు నుంచి అపోజిషన్ ఒకడు ఉన్నాడు. ఆడవాడు డార్క్ కింగ్. ఎవడాడు? వాయుమండల అధిపతి. వాడు సైన్యం వేసుకుని దిగిపోతున్నాడు. వీళ్ళు ఎందుకు దిగిపోతారంటే వాడు ఈ లోకాధికారి. వాడు అంటున్నాడు, ఈ లోకము నాది అంటున్నాడు.
మికాయేలు ఏమంటాడు, ఈ లోకము నీదే కాదు, ఈ లోకము దేవునిది, దేవుడు ఇస్తే వచ్చావు, నువ్వు ఎగస్ట్రాలు చేయకంటున్నారు. ఇలా ఫైట్ జరుగుతుంది, దేశాల కొరకు, భక్తుల కొరకు ఫైట్ జరుగుతుంది. అంటే పైన ఎప్పుడు రణరంగం మోగుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పండి, 82వ కీర్తనలో దైవాల మధ్య దైవం నిలబడి తీర్పు తీరుస్తుందంటే ఎవరు ఈ దైవాలు? కనబడని చాలా ఆత్మలు ఉన్నారు, వాళ్ళే ఈ దైవం. ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోతే నేను అనుకుంటానండి, బహుశా నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు ఇంకా వాడి డార్క్ మ్యాటర్లో ఉన్నారని అనుకోండి. నేను సీరియస్గా చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నా. నీకు ఎంత చెప్పినా విపులంగా అర్థం లేదంటే వాడు ఇంకా మీ ద్వారా ఏదో వర్షిప్ చేస్తున్నాడు. వాడు అది ఏ కోణంలో చేస్తున్నాడో మీకు తెలుస్తుంది. ఏదో వర్షిప్ వాడు మీ ద్వారా అందుకుంటున్నాడు. అందుకే మీ మనోనేత్రాలు వాడు ఏం చేస్తాడు, గుడ్డితనం కలగజేసి నీకు ఏం చూస్తున్నా ఏం ఎక్కదు. నీకు ఎంత చెప్పినా నీ బుర్రకేం ఎక్కదు. నీ మైండ్లో ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆడు అంటాడు, త్వరగా వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. ఆడు వెళ్ళిపో 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 అని ఎక్కడ తీసుకుపో చెప్పిన సరాసరి ఆడి శ్మశానానికి తీసుకెళ్ళిపోతాడు. గుర్తెట్టు. ఇంక లాస్ట్ అండి, నిజంగానే చెప్తున్నాను సీరియస్గా. పౌలు గారు అన్నారు, కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనేకులు అని బాగా చదవండి, అనేకులు ఉన్నారు, భూమి మీదైనను దేవతలు అనబడివని ఉన్నను మనకి ఒక్కడే దేవుడు. ఈ సబ్జెక్ట్ అంతా ఎవరు తెలుసట చెప్పండి, పౌలు గారికి తెలుసట. ఏమంటున్నాడు చూడండి, దేవతలు అనబడిన వాడును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఉన్నారు అన్నారంటే ఉన్నారనా లేరనా? ఉన్నారు. ఆ ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఇదిగో ఈ 9 తరగతుల్లో మనం ఏమైతే మాట్లాడుకున్నామో అలా ఉన్నారు. నిజంగానండి, త్రిత్వం గూర్చి మాట్లాడినప్పుడు సరిగ్గా 9 తరగతులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా 9. ఏమో మరి ఎందుకు వచ్చింది నాకు కూడా తెలియదు. మళ్ళీ ఈ 9 తరగతులు మనం వింటే ఇప్పుడు పౌలు గారు ఎందుకు ఈ మాట అన్నాడో అర్థమవుతుంది. ఇప్పటివరకు కొత్తగా ఈరోజు ఎవరైనా వింటే మళ్ళీ 9 వినాల్సిందే. అందుకే మన చర్చిలో ప్రసంగాలు చెప్పరు, బైబుల్ని సిరీస్గా మాట్లాడతారు. అలా అయితేనే బైబిల్ అర్థమవుతుంది. ఏదంటే మీకు ఇందాక చెప్పినట్టు నువ్వు దీవింపబడతావు, నువ్వు మార్గం పోయినప్పుడు, మార్గం వచ్చినప్పుడు. మార్గం పోయింది ఏ పల్లె మీద పోయాడని దీవింపబడతాడు? పార్కు పోయాడు, పార్కు పోయినా దీవింపబడతాడా? బీచ్కి పోయాడు, బీచ్కి పోయినా దీవింపబడతాడా? ఎప్పుడు దీవింపబడతాడు చెప్పనా? స్క్రిప్చర్ ఎవరైతే డెప్త్గా నేర్చుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే బుర్రకెక్కించుకుంటారో ఆ వాక్యము నేర్చుకున్న వారే దీవింపబడతారు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ దేవుడు మనకేమీ ఇవ్వలేదు. అందుకే చెప్తున్నాడు చూడండి పౌలు గారు, ఇదిగో దేవతలు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. ప్రభువులు అంటే ఇందాక చదువుకున్నాగా, పారసిక అధిపతి, గ్రీకుల అధిపతి, వీళ్ళందరూ ఉన్నను ఆకాశమందలి భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నాను. ఇక్కడ క్వశ్చన్ ఈసారి ఎవడైనా అంటే దీనికి లింక్ వేయండి. ఆకాశమందు దేవతలు అనబడి అంటే భూమి మీద దేవతలు అనేసుకున్నారంటే ఏదో మనుషులు అనేసుకోవచ్చు. ఆకాశం మంది ఎవరు అంటారు వీళ్ళని? ఆకాశం మంది మనుషులు ఉన్నారా? గ్రహాంతరవాసులు ఉన్నారా? ఆకాశమందు దేవతలు అనబడి ఉన్నను అన్నారంటే ఈ భూమి మీద ఉన్నవారు అనినా అనకపోయినా దేవతలుగా పిలువబడిన వారు ఉన్నారు. ఎవరో మీకు తెలుసు, ఆ పతనమైపోయిన ఆత్మల సమూహమే. వాళ్ళంతమంది ఉన్నను, ఎన్ని దైవాలు ఈ ప్రపంచానికి కొలువు తీరినను మన దేవుడు చెప్పండి ఒక్కడే. ఇప్పుడు అడుగుతున్నాను, మన అధిపతి ఎవరు చెప్పండి? మిఖాయేలు కాదు. మన అధిపతి ఎవరు చెప్పండి? గాబ్రియేలు కాదు. మన అధిపతి ఎవరు చెప్పండి? ఎవరో కాదు, మన ప్రధాన అధిపతి, మన ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన అధిపతి ఎవరైతే ఉన్నాడు, ఇప్పుడు ఇజ్రాయేల్ అధిపతి మిఖాయేలు, మన అధిపతి కాదు. ఇప్పుడు మన అధిపతి ఎవరో తెలుసా? మిఖాయేలుకి ఎవరైతే అధిపతిగా ఉన్నాడో ఇప్పుడు క్రైస్తవుల అధిపతి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఇప్పుడు యేసుక్రీస్తే మన అధిపతి. ఈయన కిందే ప్రతి వారు మోకాల్లోనాలట. అదృశ్యమైనవి, దృశ్యమైనవి, పైనున్నవి, కిందున్నవి, నేల క్రిందున్నవి, ముల్లోకాల్లో ఉన్న అన్ని అధిపతులు ఎవరి దగ్గర మోకాలు వేయాలట? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మన అధిపతి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ అదృశ్య లోకాల ఉనికి మన వెనకాల జరుగుద్ది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో వారి దూతలు నీ ముఖాన్ని చూస్తున్నాయి ప్రభు అంటారు. అంటే డేవిడ్కు ఒక ఎస్కట్ ఉంటుంది, నాకు ఒక ఎస్కట్ ఉంటుంది, వీళ్ళకు ఒక ఎస్కట్ ఉంటుంది. మనందరికీ మన పక్షాన మనం కనిపెట్టుకోవడానికి దేవుని పిల్లల్ని కావాల కాసే చెప్పండి అదృశ్య ఆత్మల గుంపులు అలా తిరుగుతుంటాయి అన్నమాట. నువ్వేం చేస్తున్నాయో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. నువ్వేం చేయకూడదు ఎప్పటికప్పుడే ఏదోలా నీకు ఇన్ఫర్మేషన్ తెస్తూనే ఉంటాయి. నువ్వు ఆ పక్కన ఎవరో లేరని నువ్వు సిందేసి సొక్కేసి తిరిగావు అనుకో, ఏదో రోజు నిన్ను నొక్కేస్తారు. నీకు అర్థమైందా? దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. మరో పక్కన చెప్పనా, మనల్ని కాల్చే దేవదూతలు ఎలా అయితే మన పక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలుచుండి ఎలా తిరుగుతారో, ఎవరిని మింగేద్దామా అని కూడా చెప్పండి అటేపు నుండి ఆడు కూడా తిరుగుతాడట. ఇక్కడ ఎవడు నిర్లక్ష్యంగా ఉన్నాడు బుడద్దాయి అని ఆడు చూసి ఎదుక్కుంటాడు చర్చిలో, ఎవడు లూజ్గా ఉన్నాడు, ఎవరు లూజ్గా ఉన్నారని మింగేస్తాడు. కాబట్టి జాగ్రత్త. దెయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, అదృశ్యలోకం ఉందా అంటే ఉంది. ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే 9 తరగతుల్లో చెప్పాం ఎలా పనిచేస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఎక్కడో దూరంగా లేవు, మన పైనే తిరుగుతున్నాయని చెప్పాం. కాబట్టి డివైన్ కౌన్సిల్ అనే తరగతిలో చాలా లోతైన అధ్యయనం చేసాం. దీని తర్వాత మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ప్రశ్నలు అడగండి బ్రేక్ తర్వాత. ఇప్పుడు వచ్చేవారు ఒకవేళ ఆ ప్రశ్నలో ఏవైనా మీకు నేర్చుకోలేనివి మిగిలిపోతే అప్పుడు మళ్ళీ ఒక తరగతి మొదలెడదాం. లేదంటే ఒక కొత్త జర్నీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.